చేయట్లేదురా. ఓ రాజకీయ నాయకులు వెనకాల తిరుగుతున్నారు, అలాంటి ఓ పాపం భాగాలకు తిరుగుతున్నారు సినిమా డైరెక్టర్లు. ఎలాంటి మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి గనుకే మాట్లాడాలిగా, స్వరమునిచ్చాడు గనుకే సువార్త చెప్పాలిగా. మనసులను మార్చగలిగే ఎన్నో ప్రసంగాలు, మనసులు మార్చగలిగిన బోధ, అధికార బోధ అంటారు దీన్ని, అధికారంతో కూడిన బోధ. కనుక మీరు తండ్రి కోసం ముందుకు వెళ్ళండి, ముందడుగు వెయ్యండి. ఒప్పుకుంటే యేసు గూర్చి చెప్పుకోవాలిగా, నీ సొంత విషయాలు ఇంతవరకు చెప్పుకున్నావుగా. ఎవరినైనా తన యొద్దకు నడిపించావా, బాప్తిస్మమిచ్చి సంఘానికి చేర్పించావా. పాపి మారితే సంతోషమేగా, వినుట వలన విశ్వాసం కలుగుతుందిగా. ప్రకటించవా ప్రతి మనిషి ముందు, మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి గనుకే మాట్లాడాలిగా, స్వరమునిచ్చాడు గనుకే సువార్త చెప్పాలిగా. అపోస్తలులే ఒప్పుకొని చెప్పుకున్నారుగా, ఆ చెప్పుకున్నదే వ్రాసి మనకు ఎచ్చియున్నారుగా. సువార్త ప్రకటించవలసిన భారం ఉన్నది తెలుసా, సువార్త నీవు ప్రకటించకపోతే నరకమే తెలుసా. సమరయ స్త్రీ వినగానే ప్రకటించిందిగా, ఊరి వారినందరినీ నడిపించిందిగా. ప్రార్థించుటేనా ప్రకటించు ముందు, మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి గనుకే మాట్లాడాలిగా, స్వరమునిచ్చాడు గనుకే సువార్త చెప్పాలిగా. Preach the gospel to all nations.
మేము వాక్యం చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చెప్పాలంటారండి. అడగండి, చెప్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. మరి ఎంతో చక్కగా మరి దేవుని వాక్యాన్ని వినిపించిన సహోదరులకు, మరి సంఘ కాపరులు జాన్సన్ గారికి సభ తరపున ప్రత్యేకమైన వందలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా చంద్రలేఖ గారు, హైదరాబాద్ నుండి వచ్చిన చంద్రలేఖ గారు పాడవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాం. చూస్తావు ఒకసారి
దేవుని ప్రతిరూపం నువ్వు చూడాలని పంపాడి రూపం తన కొరకు నీవు తెలుసుకో ఆ దేవుని నువ్వు కలుసుకో నీ జన్మను తెలుసుకో స్వర్గానికి యేసయ్య దారి దేవుని చూస్తావు ఒకసారి ఎంతో చక్కగా పాడిన సహోదరి చంద్రలేఖ గారికి మరి సభ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ సమయంలో మరి దైవజనులు మరి కింద కూర్చున్నారు. సామర్లకోట నుండి వచ్చిన చంద్రశేఖర్ గారు, అలాగే పెద్దాపురం నుండి వచ్చిన శ్రీని గారు, అలాగే తాళరేవులో సేవ చేస్తున్న రవి గారు, మరి ముగ్గురు కూడా వేదికని అలంకరించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాము. ముఖ్యమైన ఘటనల కోసం అండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎఫిలియేట్ బై అందించవలసిందిగా ఈ సమయం వరకు అప్పగిస్తున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఉన్నతమైన నామమునకు క్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగించుకున్నటకు గంటా నౌకరాజు గారి కుటుంబానికి ఇంత అత్యద్భుతమైన అవకాశాన్ని మీరు ఇస్తున్నందుకు తండ్రి మేము సంతోషిస్తున్నాం. ఈరోజు తండ్రి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం ఇప్పటి వరకు జరిగించుకున్నట్టుకు అవకాశం ఇచ్చారు. మరికొన్ని మాటలు తండ్రి మీ పిల్లల హృదయాలలోనికి పంపుతుండగా వాళ్ళ హృదయాలలో ఈ మాటలను నింపుకొని మీకోసం ఉన్నతంగా జీవించుటకు సహాయాన్ని దయచేయమని క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. ముందుగా ఈ సమయాన్ని ఇస్తున్న నాకు తండ్రి అయిన దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్న నా తోటి జతపని వారు, దైవజనులు, పెద్దలు, అలాగే సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేట వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఇప్పటి వరకు ఎన్నో మంచి మాటలు సహోదరులు జాని గారి ద్వారా మీరు విని ఉన్నారు. మరికొన్ని మాటలు మరి కరపత్రంలో ప్రకటించినటువంటి అంశము కలిమి లేముగా మారుతుందా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు బోధిస్తున్న బోధ, అందులో పొందుపరుస్తున్న అంశాలు, ఏ రోజుకి ఆ రోజు నూతనమైన పాఠాలు మన కళ్ళతో ఆ టైటిల్స్ చదువుతూ ఉన్నాం, చెవులతో వర్తమానాలు వింటూ ఉన్నాం. కారణం ఏంటి అంటే బైబిల్లో అంత సరుకు దాగి ఉంది. అవి బయటికి రావాలంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే రాదు, కానీ అవి రావాలంటే హృదయపూర్వకంగా దేవుని యందు భయభక్తులు కలిగి లేఖనాలను బాగా పరిశీలన చేస్తే వస్తాయి. దేవుడు కూడా ఒక అద్భుతమైన మాటను కీర్తన గ్రంథంలో పొందుపరిచాడు. అది మనం చాలాసార్లు చదువుకున్న యెహోవా గ్రంథమును దేవారాత్రమును ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే బైబిల్ను చంకన పెట్టుకొని బైబిల్ను ప్రతి ఆదివారం చర్చికి పట్టుకు వెళ్ళిపోతున్నవారు కాదు. ప్రతిరోజు దేవారాత్రమును దానిని ధ్యానించాలి. ధ్యానిస్తే సమాజానికి మేలు కలుగుతుందన్న సంగతి ధ్యానించిన వారికి మాత్రమే తెలుస్తుంది. చాలామంది బైబిల్ ఎందుకు చదవాలి, మీరు చర్చికి ఎందుకు వెళ్ళాలి, బైబిల్ నేర్చుకోవటం వల్ల ఉపయోగం ఏముంది అని రకరకాల ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్లో
పొందుపరిచిన దేవుని మాటలు సమాజానికి మేలు చేసేవే తప్ప కీడును కలిగించేవి కాదని మీరు హృదయంలో ఎప్పటికీ భద్రపరచుకోవలసిన విషయం ఇది. ఈరోజు సమాజాన్ని పరిశీలించినప్పుడు, కుటుంబాలను పరిశీలించినప్పుడు, సంఘాలను పరిశీలించినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత లేకుండా ఒకరంటే ఒకరు పడకుండా కొట్టుకు చచ్చిపోతున్నారు. వారి కుటుంబములోనైనా సరే, సంఘములోనైనా సరే, సమాజంలో మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ మనుషులలో ఒకరంటే ఒకరికి పడదు. దేవుని దగ్గరకు వస్తే వాక్యం చెప్పేవారి మధ్య వ్యత్యాసం ఒకరంటే ఒకరికి పడదు. పాటలు పాడే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఒకరంటే ఒకరికి పడదు. ఇంటిలో నలుగురు అన్నాదమ్ములు అక్క చెల్లెలు ఉంటే ఒకరంటే ఒకరికి పడదు. మీరు ఎక్కడికి వెళితే మరి సమాధానం దొరుకుతుంది, ఎక్కడికి వెళితే వీళ్ళ మధ్య ఐక్యత ఏర్పడుతుంది అని ప్రశ్నించినప్పుడు మీరు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. ఎప్పటికీ కలిసి ఉండే పరిస్థితి దొరకదు. మరి ఏం చేయాలి? చాలామంది కృత్రిమంగా నవ్వుకుంటూ ఉంటారు. కృత్రిమంగా ఏమన్నా పైకి నవ్వుతూ మనసు నిండా కపటంతో బ్రతుకుతూ ఉంటారు. పైకి మాత్రం నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు, మనసులో కొంచెము కూడా చోటు ఇవ్వనివారు. మరి ఇటువంటి సమాజాన్ని మార్చాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇటువంటి సమాజాన్ని మంచి మార్గంలో నీకు నిలబెట్టాలంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు అందరూ బైబిల్ దగ్గరకు రావాలి. ఎటువంటి వారు రావాలో తెలుసా? సామాన్యులు మొదలుకొని శాస్త్రవేత్తల వరకు బైబిల్ దగ్గరకు వచ్చి మోకరిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎందుకు ఒకరంటే ఒకరికి పడటం లేదు? ఎందుకు ఒకరంటే ఒకరు గెట్టడం లేదు? ముందు ప్రసంగులు అన్నారు కదా, ఒకరు మీటింగ్ పెడితే మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళొద్దు అన్నారంటే నిజంగా వాళ్ళకి ఏమర్థమైంది? స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు ప్లెడ్జ్ చెప్తూ ఉంటారు, ప్రతిజ్ఞ. ఏమంటారో తెలుసా? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. పై మాట ఇది కాదంటారా? భారతీయులందరూ ఎవరన్నారు? నా సహోదరులు. ఏ రోజైనా సాటి అయిన సహోదరుడు లేమిలో ఉంటే కొంచెం అన్నం పెట్టావా? బట్టలు లేక బాధపడుతూ ఉంటే ఒక జత వస్త్రాలు కొని తీసుకెళ్ళి దానం చేసావా? అవేవి చేయరు. కానీ ఏమంటారు తెలుసా? భారతీయులందరూ నా సోదరులు, మనమంతా సమానం. ఏంటి జెండా వందనం చేసేటప్పుడు వాళ్ళ ప్రసంగాలు చూడండి, మనమంతా సమానం, ఈ వనరులు మనకు సమానం, అక్కడ మాత్రమే చెబుతారు. కానీ ఎవరిలో ఏమీ లేదు తెలుసా? ఈరోజు సమానం లేదు. ఒక కుటుంబంలో 4 పిల్లలుంటే తల్లికట చిన్న కుమారుడు అంటే ఇష్టమట, తండ్రికంట మధ్య కుమారుడు అంటే ఇష్టమట. అంటే మిగతా ఇద్దరు పుట్టినా కానీ వాళ్ళు ఇష్టపడటం లేదా? పడటం లేదు. కారణం ఏంటంటే సమానత్వం లేదు. మరి ఏం చేయాలన్నప్పుడు మీరు బైబిల్ దగ్గరికి రావాలి. దీనికి సొల్యూషన్ ఏం చెప్పాడు తెలుసు? యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడండి. ఏంటంటే ఆ మాట, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. ఎవరి వలే? అసలు భేదం ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? నిన్ను నువ్వు ప్రేమించుకున్నంతగా నీ పక్కన ఉన్నవాన్ని ప్రేమించలేకపోతున్నావు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నంతగా నీ ఎదుటనున్న వారిని గౌరవించలేకపోతున్నావు. ఇప్పుడు నీలో ద్వేషం పోవాలి, నీలో అసూయ పోవాలి, నీలో కల్మషం పోవాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ చుట్టూన ఉన్నవారిని కూడా అలానే ప్రేమిస్తే ఇంకెక్కడుంటాయండి భేదాలు చెప్పండి? ముందు నీ కడుపు నిండిన తర్వాతే కదా మిగతా వారు కడుపు నింపడానికి నువ్వు ప్రయాసపడతావు. ముందు నిన్ను చూసుకున్న తర్వాతే కదా మిగతా వారి గురించి ఏమండి ఆలోచిస్తావు. ఇప్పుడు మిగతా వారి గురించి నువ్వు ముందు ఆలోచించాలంటే నిన్ను గురించి నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావో నీకంటే మరి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న మాట నీకు అర్థమైతే నీ గురించి నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావో నీ చుట్టుపక్కన ఉన్నవారి గురించి కూడా అలానే ఆలోచించుకుంటావు. అప్పుడు రాదంటారా సమానత్వం? అప్పుడు ఉంటాయంటారా భేదాలు? భేదాలను పోగొట్టి అందరూ దేవుని పిల్లలని, అందరూ సమానత్వం అని చెప్పడానికి ఆ పరమందున్న దేవుడు 66 పుస్తకాలను ఒక పుస్తకం, ఒక గ్రంథంగా భద్రపరిచి భూమి మీదకు పంపితే ఎంతమంది చదువుతున్నారండి ఈరోజు బైబిల్? సీరియల్స్ చూడడం మానలేదు, సినిమాలు చూడడం
మానలేదు. నిన్న చూడండి త్రిబుల్ R రిలీజ్ అయిందట. ఏమంటే మా హీరో బాగా చేశాడంటే మా హీరో బాగా చేశాడు, కొట్టుకు చచ్చిపోతారండి. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఇప్పుడు చచ్చిపోతుంది ఎవరు? ఫ్యాన్సా? ఒకడైతే ఏమంటే మా హీరోకి పాత్ర తగ్గించారని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటండి, ఇద్దరు బాగానే ఉన్నారు, కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ కూటికి గతి లేనివాడు అప్పు చేసి 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసి చచ్చిపోయాడా? దేనికి విలువ ఇచ్చిందండి ఈ సమాజం? ఈరోజు మంచిని ఏ ఒక్కరు స్వీకరించే స్థితిలో లేరు. మంచిని పెంపొందింప చెయ్యాలి, మహాజ్ఞానాన్ని మీ హృదయాలలోనికి పంపాలి, మీ బ్రతుకులను మార్చాలి అనే ముఖ్యోద్దేశంతో మరి నూకరాజు గారికి మరి దేవుడు నిలబెట్టాడని అందరికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఎంత ఘనంగా వారు లేమిలో ఉన్న ఎంత ఘనమైనటువంటి సభను జరిగించడానికి వాళ్ళు సిద్ధపడ్డారంటే నిజంగా వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడని నేను అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచిద్దామండి. బైబిల్ ఇంత గొప్పదైతే కలిమి లేమిగా మారుతుందో లేదో బైబిల్ చెప్పాలి. ముందు ప్రసంగంలో ఉన్నారు, కొన్ని మాటలు అన్నారు, మరికొన్ని అత్యద్భుతమైన మాటలు మీకు వినిపిస్తాను. కలిమి లేమిగా మారుతుందా? అసలు ఎందుకు మారుతుంది? మారవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాత్రి మీరు ఆలోచించాలి. కలిమంటే అర్థం ఏంటంటే ఆస్తి, స్థితి, సంపద, బలగం, వీటిని కలిమి అంటారు. ఈ ఆస్తి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, సంపద ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారు కలిమి కలిగిన వారు అన్నారు. ఇక ఆస్తి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎంత ఆస్తి నేను కష్టపడి సంపాదించుకున్నాను అంటారు. మరి ఈ పదానికి అర్థం కలిమి అనగా స్థితి, సంపద కలిగి ఉన్న వాటిని సూచించేది కలిమైతే దేవుడు కూడా చెప్పాడు కలిమి గురించి. ఒక్కసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూద్దామండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనము చూడండి. ప్రియమైన దేవుని వారలారా, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం ఏమంటున్నాడు? మీరు మిక్కిలి కలిమి గలవారై అన్నాడండి. ఏంటండి, ఏం కలిగిందట? మిక్కిలి కలిమి. ఏంటా మిక్కిలి కలిమి? అతి విస్తారమైన పశువులను కలిగి ఉండటం. ఒకట కాదు, రెండు కాదు, ఎన్నట? అతి విస్తారమైన పశువులతోనట, వెండితోనూ, బంగారుతోనూ, ఇత్తడితోనూ, ఇనుమితోనూ, అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. ఇది కలిమంటే. కలిమంటే ఎక్కువగా ఏమంటే పశువులు ఉన్నాయట, బంగారం ఉందట, ఇత్తడి ఉందట, ఇనుము ఉందట, వెండి ఉందట, చూసారా, వస్త్రాలు ఉన్నాయట. ఇవి కలిమంటున్నాడు. ఇవి కలిగిన వారందరూ కలిమి కలిగిన వారు, ఇవి లేని వారందరూ లేమి కలిగిన వారు. ఇవి లేకపోతే లేమి, ఇవి ఉంటే కలిమి. ఇప్పుడు పశువులు కలిగిన వారు, పొలాలు కలిగిన వారు, బంగారం కలిగిన వారు, డబ్బులు కలిగిన వారు, వీళ్ళంతా కలిపి కలిగిన వారైతే వీరేమనుకుంటున్నారు తెలుసా? పశువులు నా కష్టం, బంగారం నా కష్టం, ఈ సంపద అంతా నా కష్టం. రాత్రనక పగలనక చెమటను రక్తమును చెమటగా మార్చి సంపాదించిన ఈ కష్టం, ఈ కలిమికి మూలం ఎవరంటే నేనే అనుకుంటున్నాడు ప్రతి మనిషి ఈరోజు. అందుకే ఇంత మహాసామ్రాజ్యం ఈరోజు మీ కళ్ళ ముందు కనబడుతుందంటే నేను ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపి కష్టపడితే మీ ముందుకు వచ్చిందో తెలుసా అన్నాడు. అంటే ఒక మనిషికి కలిమి ఉందంటే ఆ కలిమి కలగడానికి కారకులు ఎవరంటే మనుషులే అనుకుంటున్నారు. అందుకే ఎవరు దేవుని దగ్గరికి రావటం లేదు. నేను ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? ఈరోజు దేవుని నమ్మనే వాడికి కూడా ఎన్ని ఆస్తులు లేవండి? రిలయన్స్, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఏమండి ఇంకా చాలామంది కోటీశ్వరులు ఉన్నారు. వీళ్ళు దేవుని నమ్మారా? యేసు ప్రభువుని నమ్మారా? మరి వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? అంటే ఇప్పుడు వీళ్ళు కష్టపడ్డారట. ఈనాడు రామోజీరావు ఒకప్పుడు పేపర్లు అమ్ముకుని ఆయనట, మరి ఈరోజు ఒక పెద్ద 1000 ఎకరాల రామోజీ ఫిల్మ్ సిటీనే కట్టాడు. మరి ఆయనకి ఎలా వచ్చింది? ఆయన కష్టపడ్డాడు. ఆయన కష్టం కలిమిలోనికి తీసుకెళ్ళింది అన్నారు. అక్కడే పొరపాటు చేశారు, అర్థం చేసుకున్నారు. పొరపాటుగా అపార్థం చేసుకున్నారు దేవుణ్ణి.
అసలు మనిషికి కలిమి కలగడానికి మూలం ఎవరో తెలుసా? ఇప్పుడు ఒక మాట చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం చూడండి 32వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయం 29వ వచనం చూడండి. కలిమికి మూలం ఎవరో? దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయం 29వ వచనం. మరియు దేవుడు అతనికి విస్తారమైన కలిమి దయచేసినందున. ఎవరు దయచేశారు కలిమి? ఏమన్నా అర్థం చేసుకోవాలి రాత్రి మీరు. నాకెంతండి చిన్నపాటి డాబా, కానీ బ్యాంకులో 5 ఎకరాలు పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు దాచుకున్నాను, బంగారం దాచుకున్నాను. ఇవన్నీ నేను కష్టపడి సంపాదించాను, రూపాయి కూడబెట్టి సంపాదించాను. అందుకే నా కలిమి రోజు రోజుకి విస్తరించింది అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఏమండి, ఇక్కడ ఒక రాజు గురించి మాట్లాడుతున్నాడు, హిజ్కియా. యోధారాజు అని హిజ్కియా గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు ఏం చేశాడు? సంపాదించాడు. హిజ్కియా సంపాదించాడంటే ఎవరు దయచేశారు అతనికి కలిమి? చెప్పండి, ఎవరు దయచేశారండి? దేవుడు దయచేశాడండి. అంటే హిజ్కియా ఒక రాజుగా ప్రజలను పరిపాలించడానికి, ఒక ఆస్తిపరుడుగా సమాజంలో కనబడడానికి హిజ్కియా వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మీకు కూడా కలిమి ఉందంటే మీ వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నమ్మిన వారి వెనకాలే దేవుడు ఉంటాడా? నమ్మని వారి వెనకాల దేవుడు ఉండడా? ఏమంటే దేవునికి మనకి ఒక తేడా ఉంది. దేవునికి మనకి తేడా ఏంటో తెలుసా? మనమైతే మనలను ప్రేమించిన వారిని మన దగ్గరకు పదే రప్పించుకుంటాం, మనం పదే వాళ్ళ దగ్గరకు వెళ్తాం. మనమంటే పడని వారు గిట్టని వారు ఉన్నారనుకోండి, కనబడిన వందనాలు పెట్టాం, కనబడిన దగ్గరకు రానిస్తారా? రానివారు. మరి దేవుడు ఆయన నమ్మకపోయినా అనీతిమంతుల మీద కూడా దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు, పంటను పండిస్తున్నాడు. ఏమండి, వారి నోటికి ఆహారాన్ని అందిస్తున్నాడు. మనకి దేవునికి అదే తేడా. మనమైతే మనం ప్రేమించిన వారిని ప్రేమిస్తావేమో, కానీ దేవుడైతే తనను ద్వేషించిన వారిని కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన నమ్మకపోయినా వారికి దేవుడు ఏం కలిగిస్తున్నాడో తెలుసా? కలిమిని దయచేస్తున్నాడు. అందుకే దేవుని నమ్మని వారు కూడా కోట్లకు అధిపతులకు ఈరోజు సమాజంలో కనబడుతున్నారు. నిజంగా నమ్మిన వారికి ఇచ్చేటట్టయితే ఇప్పుడు సమాజంలో కోటీశ్వరులు ఎవరై ఉండాలండి? క్రైస్తవులై ఉండాలి. కానీ ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారండి? వేసుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక ఎన్ని దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు ఎవరు? క్రైస్తవులు. అందుకే మాకు నిధులు ఇవ్వండియ్యా, మాకు వేతనాలు ఇవ్వండియ్యా అని అడుక్కున్న స్థితికి ఎవరు కనబడుతున్నారు తెలుసా? క్రైస్తవులు కనబడుతున్నారండి. మరి ఇచ్చే స్థితిలో ఎవరు కనబడుతున్నారు తెలుసా? దేవుడంటే నమ్మని వాడు, దేవుడంటే గిట్టని వాడు, దేవుని పేరెత్తితే ఇరిటేట్ అయిపోయేవాడు, కారుల మీద లగ్జరీ లైఫ్ కదండి, పాపం చేసేవాడు, భోగాలు అనుభవించేవాడు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడండి. కారణం ఏంటంటే వాడికి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు, అతనికి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే రేపైనా అతను మారిన దగ్గరకు వస్తాడేమోనని ఎదురు చూపు ఎవరదంటే దేవునిది. కలిమిని దేవుడు దయచేశాడు. ఈరోజు నీకు ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉందంటే నీకు అది ఎవరు దయచేశారు? దేవుడు దయచేశాడు. శుభ్రంగా బిర్యానీ వండుకొని తినగలుగుతున్నావు అంటే ఎవరు దయచేశారు? దేవుడు దయచేశాడు. ఎందుకంటే ఆయన సెలవు లేక భోజనము చేయుట ఎవరికి సాధ్యం? ఏమండి, దేవుడు ఎలా అంటే ఏం చేయాలి? ఇప్పుడు భోజనం ఇలా కలుపుకొని తింటూ ఎలా అనగానే లాగిపోయావు అనుకోండి, పరిస్థితి ఏంటి? అయిపోయావు. ఇంకా ఇలా కలిపి ఏమండి, మనం కొన్ని వీడియో క్లిప్పింగ్లు చూసామండి, అసెంబ్లీలో మాట్లాడుతూ అలా పడిపోయాడండి. అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? ఇప్పుడేనండి మన ఎక్కడో మీటింగ్ జరుగుతుందండి ఏలూరులో, ఒక్క బిస్కెట్ ఎదుగు మీద కూర్చున్న వాళ్ళకి స్నాక్స్ కింద ఇస్తే ఒక అతను పాస్టర్ గారు బిస్కెట్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడంట. అది గొంతు మధ్యలో అడ్డుపడిపోయి అక్కడికక్కడే చచ్చిపోయాడట. ఆ మీటింగ్ అయిపోయింది. ఇక ఏంటండి ఇది అంటే, ఎవరు బ్రతుకుండాలి, ఎవరు చచ్చిపోవాలి, ఎవరు డిసైడ్ చేయాలి? దేవుడు డిసైడ్ చేయాలి.
నూకరాజు గారు అంత క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇంతగా వచ్చాడంటే ఏమంటే ఎవరు తీసుకొచ్చారు ఆయన? దేవుడు కదా. అటువంటి దేవుడికి ఒక్కసారి కరతాళతో అభినందనలు, మనం కృతజ్ఞతలు చెప్పాలండి. ఎందుకంటే ఈ భూమి మీద ఏ డాక్టర్ వలన కాదు మనిషిని బ్రతికించడం, ఒకే ఒక్కని వలన, అది దేవుని వలన మాత్రమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అటువంటి దేవుడు మనకు కలిమిచ్చాడండి. కలిమిస్తే మనిషి ఏం చేశాడు? లేమిలోనికి వెళ్ళిపోతున్నాడు. కలిమిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? కలిమి లేమిగా ఎలా మారుతుంది? దేవుడు దయచేసిన కలిమి లేమిలోకి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, దేవుడు మన మనోనేత్రాలను తెరిపింప చేయడానికి కొన్ని సందర్భాలను దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. వాటిని జాగ్రత్తగా చెబుతాను చూడండి. ఒక్కసారి మనం చరిత్రలోనికి వెళదాం. రూతు గ్రంథం చూద్దాం. ఒకసారి రూతు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. కలిమి లేమిగా ఎలా మారుతుందో చెబుతున్నాడు చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందామండి ప్రియమైన దేవుని వర్లారా. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశముల కాపురముండెడకు వెళ్ళిపోయాడట. న్యాయాధిపతులు సుమారుగా 300 సంవత్సరాలకు పైగాని ఇశ్రాయేలును పరిపాలించారండి. ఆ సమయంలో అక్కడ ఎవరున్నారంటే, యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉండడానికి వెళ్ళారట. ఆ మనిషి ఎవరంటే 2వ వచనం అంటున్నాడు, ఎలీమెలెకు. అతని భార్య పేరు ఏంటంటే నయోమి. అతని 2 కుమారుల పేర్లు ఏంటంటే మహ్లోను, కిల్యోను. వీళ్ళెవరంటే యోదా బెత్లెహేము వారైన ఎఫ్రతాయులు. ఎఫ్రతీయులు అంటే అర్థం ఏంటంటే, ఎఫ్రతా అనే ప్రాంతంలో బెత్లెహేము అనే గ్రామం ఉంది. అది యోదయా దేశంలో ఉంది. అందుకే యోదా దేశపు బెత్లెహేమ. దీనికి మనకు ఆధారం మేక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం రెఫరెన్స్ చెప్పాను. అందుకంటున్నాడు ఇక్కడ, ఎఫ్రతీయులు వారు మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. అంటే న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో ఒక దుర్భరమైనటువంటి కరువు సంభవించింది. ఆ కరువులో వీళ్ళు ఏం చేశారంటే, ఎలీమెలెకు అతని భార్యని తీసుకొని అతని 2 కుమారులు తీసుకొని బెత్లెహేములోనే నివసించవలసినది పోయి, కరువు వచ్చింది కదా, ఇక్కడుంటే మన కలిమి ఇంకా అంతరించిపోతుందేమో, మన కలిమిని ఇంకా పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో తన కుటుంబాన్ని తీసుకొని వలస వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? మోయాబు దేశానికి. ఇంతకు మోయాబు దేశంలో ఎవరున్నారు? మోయాబీయులు. మోయాబీయులు ఎవరు? ఇశ్రాయేలీలకు దాయాదులు అవుతారు ఈ మోయాబీయులు. అక్కడికి వెళ్ళిపోయారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 3వ వచనంలో, నయోమి పెనిమిటి అని ఎలీమెలెకు ఏం చేశారట? చచ్చిపోయాడు. అదేది ఎక్కడే ఉండి చచ్చిపోవచ్చు కదా. ఎక్కడ చచ్చిపోకుండా ఎక్కడికి వెళ్ళి చచ్చిపోయాడండి? మోయాబు దేశానికి వెళ్ళి చచ్చిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె 2 కుమారులు బ్రతుకున్నారట. తర్వాత వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. అక్కడికి వెళ్ళడమే కాదు, ఆ దేశస్థులలో ఉన్నటువంటి స్త్రీలను వారిద్దరు కుమారులకి ఇచ్చే వాళ్ళు ఏం చేశారు? ఆమె పెళ్లి చేసింది. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని ఇక ఎన్ని సంవత్సరాలు బతికారు? సుమారుగా 10 సంవత్సరాలు బతికినట్టుగా రాయబడి చూడండి. తర్వాత వచ్చిన 5వ వచనం, వారు ఇంచుమించు 10 సంవత్సరములు నివసించిన తర్వాత మహ్లోను, కిల్లోను 2 కూడా చచ్చిపోయారట. 2 చచ్చిపోయారట. ఏమంటే కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరండి? మగవాడే కదా, తండ్రి కదా, చచ్చిపోయాడు. తర్వాత ఎవరండి మగ దిక్కులు? ఎవరున్నారు? 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు? స్త్రీలు మిగిలిపోయారు. చూడండి, స్త్రీలు మిగిలిపోయారు. ఎంతకు వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? బెత్లెహేములో కరువు వచ్చింది. ఇక్కడ ఉంటే మనకున్న సంపద అంతా రోజు రోజుకి ఈ కరువులో తరిగిపోతుంది. ఆ తర్వాత మనం చచ్చిపోవాల్సి వచ్చింది. ఎక్కడుంటే చావడం కంటే పక్కకి వెళ్ళి బ్రతకడం మేలనుకున్నారు. ఈరోజు శ్రీలంక పరిస్థితి కూడా అదే. ఒక కోడిగుడ్డు వచ్చంట 35 రూపాయలట, కిలో చికెన్ వచ్చంట 1000 రూపాయలట, పెట్రోల్ వచ్చట 300 దగ్గర 300 రూపాయలట. ఒక్కొక్క వస్తువు ఐటెం రేటు పెరిగిపోయిందట. ఎందుకు ఏంటంటే చైనా హ్యాండ్ ఇచ్చిందట. ఇప్పుడు భారతదేశాన్ని అడుక్కుంటున్నారట. చూసారా? ఎందుకని? వాళ్ళ దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు కొంతమంది ఏం చేశారో తెలుసా? ఆ దేశంలో ఉంటే చచ్చిపోతాం అని చెప్పి, దానికి పక్కన ఉన్న దేశం ఏంటంటే భారతదేశం కింద ఉంటుంది చిన్నగా, ఏది శ్రీలంక దేశం.
ఇప్పుడు భారతదేశానికి వెళ్ళిపోతే బ్రతికేస్తామని ఒక 3 లక్షలు ఇచ్చి బోటు కట్టించుకొని కొంతమంది వలస వచ్చేసారట. చూడండి, బోటుకి ఎంత? 3 లక్షల రూపాయలు ఇచ్చట. చూడండి, మనిషి బ్రతకడానికి ఎంత తీపండి, చాలా తీపండి. అందుకే బ్రతికించండి 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 అంటే బ్రతుకు బాగున్నప్పుడు ఒక్కడికి 1 రూపాయి దానం చేయనోడు ఇక చావబోతున్నాడు అనగానే ఏమండి నా ఆస్తులన్నీ తీసుకొచ్చేస్తాను, దయచేసి మీరు నన్ను ఏం చేయాలి, బ్రతికించాలి. ఎంత దీపండి. నువ్వు బ్రతకాలంటే నువ్వు బ్రతుకుండగా నీకున్నది దానం చేస్తే నువ్వు అంత క్రిటికల్ కండిషన్లోనికి వెళ్ళవలసిన అవసరత ఉండదని తెలుసుకోవాలి. ఇలా మెలుగు చేసిన మిస్టేక్ ఏంటిని, అక్కడే ఉంటే దేవుడు బ్రతికిస్తాడేమో. నేను ఎందుకు వెళ్ళాలని అనుకోలేదు, చక్కగా మోటాములు సర్దేసుకున్నాడట, పక్క దేశానికి వారిని తీసుకెళ్ళిపోయాడట. తీసుకెళ్ళగానే ఆయన అక్కడికి వెళ్ళి చచ్చిపోయాడు, వాళ్ళిద్దరు కుమారులు చచ్చిపోయారు. ఇక మిగిలిపోయింది 3 స్త్రీలు. ఇక నయమి ఉంటుంది, అమ్మలారా నేను ఎలాగో భర్తను కోల్పోయాను, ఎలాగో మీరు కూడా భర్తలు కోల్పోయారు, ఎలాగో మీ స్వస్థానం ఈ దేశమే కదా, మరి నేను నా దేశానికి వెళ్ళిపోతాను. ఆమె వెళ్ళడానికి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసా? మరలా దేవుడు తిరిగి ఆ బెత్లెహేములో మరల వానలు పడేటట్టుగా చేసి పంటలను పండించి ప్రజలకు ఆహారం అందిస్తున్నాడన్న సంగతే ఇప్పుడు ఎవరికి వినపడిందంటే నయోమికి వినపడింది. నయోమికి వినపడిన తర్వాత ఇక డిసైడ్ అయింది, మరలా నేను నా ఊరికి వెళ్ళిపోతా, ఎందుకంటే తోడుగా వచ్చాం ఇప్పుడు దిక్కు లేని దానిగా మారిపోయాడు అనుకుందట. ఇక వాళ్ళిద్దరిని అడిగినప్పుడు లేదు లేదు మీ వెనకాల వస్తాను ముందన్నారు, కానీ అమ్మా మీరు వస్తారు కానీ మరలా మీకు పెళ్ళిళ్ళు చేయాలంటే నేను పిల్లకనే స్థితిలో నేను లేను, ఒకవేళ పిల్లలను కన్నా సరే వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే వరకు మీరు నా దగ్గర ఉండలేరు, మీరు మీ దారి చూసుకోండి, మీ ఇంటికి వెళ్ళండి, మీ వారు మళ్ళా మీకు పెళ్ళిళ్ళు చేస్తారు, మీరు కుటుంబంతో హాయిగా గడపండి అనగానే వారపై ఏం చేసిందంటే మోటాములు సర్దుకొని మీరు వెళ్ళండి నేను నా ఇంటికి వెళ్ళిపోతుందని వెళ్ళిపోయిందండి. ఇక రూత్ ఉందండి, రూత్ గారు అంటుంది, అత్తగారు మీరు ఎక్కడున్నా నేను ఎక్కడే ఉంటా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అందండి. పాప చాలాసార్లు ఒప్పించడానికి ప్రయత్నం చేసింది, అయ్యో నువ్వు వచ్చి ఈ ముసలదానితో ఎలా ఉంటావమ్మా, నీకు చాలా భవిష్యత్తు ఉంది, నువ్వు ఎక్కడే ఉండిపో అమ్మా అని బతులాడుతుంది. కానీ రూతు ఏ రోజు ఆ మాటను వినలేదు, నేను నా అత్తగారితోనే వెళ్ళిపోతాను అనుకుంది. సరే ఇక వినదనుకుంది, సరేలే అమ్మ రూతుతో బయలుదేరి బెత్లెహేము గ్రామానికి వచ్చిందండి. వచ్చాక అక్కడ ఏం జరిగిందో అదే రూతు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో చూద్దామండి. చూడండి ఒక్కసారి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి యొద్దకు గుంపు కూడిపోయారట. అంటే వీళ్ళు వెళ్ళిపోయి 10 సంవత్సరాలకు పైగానే కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. అమ్మో వీళ్ళు వెళ్ళి ఇప్పుడు వచ్చారా అని ఒక్కసారి ఆశ్చర్యంగా పలకరించడానికి వచ్చేసారట. గుంపు గూడుగా వచ్చేసి ఈమె ఎవరు, ఈమె నయోమి కదా అని అనుకొని చూడగా అంటుందో చూడండి. ఇప్పుడు నయోమి ఏమంటుందండి, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక. ఎవరు దుఃఖం కలగజేశారట? సర్వశక్తుడు దుఃఖం కలగజేశారా, వీరెళ్ళి దుఃఖాన్ని కలిగించుకున్నారా? ఏం చేశారండి? వీళ్ళు వెళితే దుఃఖం వచ్చిందా? నిజంగా వెళ్ళకుండా వీళ్ళు ఉన్నారు బెత్లెహేమీయులు, వీరు బ్రతికారా లేదా? వీళ్ళు బ్రతికున్నారు కదా. కరువుకు భయపడి ఏం చేశాడు? ఎలీమెలెకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఎక్కడుంటే కరువులో ఉన్న వాళ్ళందరూ వచ్చి మా మీద పడతారు, ఎందుకంటే వాళ్ళకు కొంచెం కలిమి కలిగిన వారు. ఎలా చెప్పగలుగుతున్నా ఇప్పుడు తర్వాత చెప్తున్నాడు చూడండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసాను కనుక నన్ను నయోమి అనక మారా అనంటే నయోమి అంటే అర్థం ఏంటట? మధురం, స్వీట్. ఎన్ని స్వీట్లు ఇచ్చిన తినడానికి బాగుంటుందండి. అదే స్వీట్ లేకుండా చేదు కలిపిచ్చారనుకోండి, చిన్న మొక్క తినడానికి కూడా ఎలా ఉంటుంది మనకి? అస్సలు. అందుకే ట్యాబ్లెట్లు వేసుకోవడానికి చాలామంది భయపడిపోతారు, ఎందుకంటే ట్యాబ్లెట్లు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. అవే ట్యాబ్లెట్లు స్వీట్గా ఉన్నాయి అనుకోండి, 3 పూటలు కాదు గంటకు 2 వేసుకోవడానికన్నా వెనకట్టరండి, ఎందుకని ట్యాబ్లెట్ మింగడానికి చాలా చాక్లెట్లా ఉన్నాయట. అంటే చేదు మనిషి ఇష్టం లేదు, మనిషికి ఏం కావాలి? తీపి కావాలి. ఇప్పుడు నయోమి అంటుంది, నన్ను మీరు మధురం అని పిలవకండి, ఎందుకంటే నేను ఎలా మారిపోయాను తెలుసా? మారాగా మారిపోయాను, చేదైపోయాను అంటుంది. ఎందుకు? అప్పుడు అంటుంది చూడండి, నేను సమృద్ధి గల దాననై. అంటే ఇప్పుడు వీళ్ళు కలిమిలోంచే వెళ్ళారా?
కలిమి కలిగే వెళ్ళారు. ఎక్కడ నుండి? బెత్లహేము నుండి మోయాబు దేశానికి ఉన్నవన్నీ మూట కట్టుకొని హ్యాపీగా షిఫ్ట్ అయిపోయారు ఫ్యామిలీ. ఇప్పుడు ఎలా వచ్చిందండి? లేమితో వచ్చింది. కలిమితో వెళ్ళింది, లేమితో వచ్చింది. ఆమెకు భర్తనిచ్చింది ఎవరు? దేవుడే. కుమారులు ఇచ్చింది ఎవరు? దేవుడే. కుటుంబాన్ని కూడగట్టింది ఎవరు? దేవుడే. ఇప్పుడు వాళ్ళకి అది కలిమి కదా? కలిమి కదా? చెప్పండి. ఆ కలిమి ఏమైపోయింది? భర్త చచ్చిపోయాడు, కుమారులు చచ్చిపోయారు. ఇప్పుడు లేమిగా తిరిగి వచ్చింది, వట్టి చేతులతో వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆ బాధ చూసారా? ఆ బాధలు ఏమంటుందంటే, ఈ బాధకు కారణం ఎవరంటుంది? దేవుడే. దేవుడే. యెహోవా నా మీద విరోధముగా ఏం చేశారట? సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచును. ఏమండి? సర్వశక్తుడు నన్ను బాధపరచును అంటుందండి. ఏమండి? నయోమి అలా అందని చెప్పి ఇప్పుడు నయోమి ఏమన్నా దేవుడిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుందా? ఈరోజు కూడా మీకున్న సంపదలో ఒకే రాత్రి సంపద అంతా పోయిందనుకోండి, వెంటనే నింద ఎవరి మీద వేస్తారు? దేవుడా ఎందుకు ఇలా చేసావు నన్ను? నీకైనా కొంచెమైనా మనస్సు ఉందా? ఆయనకి మనసు ఉంది కాబట్టి ఇంక నువ్వు బ్రతుకున్నావు. ఆయనకి మనసు లేకపోతే అంటున్నాడు ఆయన, తన శ్వాస నిశ్వాసమును తిరిగి తీసుకొని నీ ఎడల నరులు ఏమైపోతారు? ఆయన తీసేసుకున్నాడు అనుకోండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎలా అయిపోతారు? ఇప్పుడు కూర్చున్నా నేను నుంచొని నేను దూలైపోతా, మీరు దూలైపోతారండి. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఉన్నావా? అసలు ఉన్నావా? ఎక్కడ ఉన్నావా యేసయ్య అంటున్నాడు ఒకడు. ఆయన ఉన్నాడు కాబట్టే సకాలానికి వర్షాలు. ఏమంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు మాస్కులు లేకుండా ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఉన్నాడు కాబట్టి మనకి ఏం లేదు, ఇప్పుడు మాస్క్ లేదు. ఇప్పుడు మొన్నటి వరకు కరపత్రంలో తప్పనిసరిగా అందరూ మాస్కు ధరించాలి. ఇప్పుడు మాస్క్ లేకపోయినా రేపు 31కి అన్ని కర్ఫ్యూ నిబంధనలు ఎత్తేస్తున్నారట. ఇక మీ ఇష్టం, ఇక మీ ఇష్టం. కరోనా అన్న భయంతో ఈ సందు నిండిపోయిందండి. రేపు నిబంధనలు ఎత్తేసిన తర్వాత కొంతమంది అడ్రస్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే భయం దేవుని దగ్గర నడిపిస్తే, ఆ భయం లేనప్పుడు దేవుని మనిషి ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతాడు? దూరం అయిపోతాడండి. నయోమి అలా అంద కదా అని చెప్పి దేవుడి మీద నిందేసినట్టుగా ఈరోజు అనేక మంది దేవుడి మీద నింద వేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడంటే కలిమిని దయచేస్తాడు, దయచేసిన కలిమిని కూడా తీసేస్తాడన్న సంగతి ఎవరికి అర్థమైందో తెలుసా? నయోమికి అర్థమయ్యింది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ఏమంటున్నాడండి? యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారి పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు. చూడండి, వెళ్ళిపోయిన ప్రతి క్షణమున అండి, ప్రతి స్థలమున అన్నాడు, వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి ఏమయ్యాడట? శత్రువు ఆయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది ఇప్పుడు దేవుడు బాధ కలిగిస్తాడా? కలిగిస్తాడు. బాధ కలిగిస్తాడంటే సగం మంది మాయమైపోతారు గుడికి రావడం. ఎందుకని? ప్రభువా కడుపు నొప్పి, ప్రభువా అల్సర్. కొంతమంది అయ్యగారు తిన్నది అరగలేదు ప్రార్థన చేయండి, ట్యాబ్లెట్ వేసుకుంటే అరిగిపోద్ది కదండి. మరి దానికి కూడా ఏం కావాలట? ప్రార్థన. అయ్యగారు తలపోటు, విపరీతమైన తలపోటు. మరి 24 గంటలు టీవీ చూస్తే రాదా తలపోటు? 24 గంటలు సెల్ ఫోన్ చూస్తే రాదా తలపోటు? నువ్వేం చూస్తున్నావో పక్కనోడికి తెలియకుండా, నువ్వేం వింటున్నావో పక్కనోడికి తెలియకుండా 2 ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ 2 చెవుల్లో పెట్టేసుకొని ఇంటూ ఉంటే రాదా తలపోటు? డ్రైవింగ్లో కూడా పాటలు వింటూ ఉంటాడు, వెనకాల కారోడు వచ్చి కొట్టేస్తాడు, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అనుకోండి. ఏంటి ప్రభు నాకు ఈ పరిస్థితి? తప్పెవరిదే? దేవుడిదా? నిన్ను కాపాడేవాడు కొనకడు, నువ్వు నిద్రపోయి ఉంటావు ప్రభు, అందుకే నాకు ఈ పరిస్థితి. ఏమన్నా బాగుందా? ఆయన నిద్రపోయాడు అనుకోండి, మనం శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం నిద్రపోయి క్షేమంగా లేస్తున్నామంటే ఇప్పుడు ఎవరు నిద్రపోలేదు? దేవుడు నిద్రపోలేదు, అది గుర్తుపెట్టుకోండి. మనం హ్యాపీగా నిద్రపోతామంటే ఆయన నిద్ర లేకుండా కాపుదలు కాస్తున్నాడు. ఎందుకని? ఆయన కనుక నిద్రపోతే ఎన్నో జరగకుండా జరిగిపోతాయి. దేవుడు బాధపరుస్తాడా? బాధపరుస్తాడు. ఇది 100% కరెక్ట్. కానీ సమాజం ఏమనుకుంది? స్వస్థపరిచేవాడు దేవుడు, గాయపరిచేవాడు దైవంది.
అందుకే మేలు జరిగితే దేవుని స్తోత్రం, కీడు జరిగితే ఎవరు తిట్టుకుంటారండి? సాతానుగాడండి ఈ ఆదివారం గుడికి వెళ్ళకుండా చేశాడట. గుడికి రాకపోతే సాతాను, గుడికి వస్తే దేవుడా. ఇప్పుడు దయ్యం కూడా నేను గుడికి తీసుకొస్తా తెలుసా? అదేంటండి విచిత్రంగా ఉంది ఈ మాట. ఎందుకు తీసుకొస్తుంది? సత్యం వినకుండా పిల్లరకు ఆనుకొని నిద్రపోవాలి, అందుకే గుడికి తీసుకొస్తుంది. అందుకే గుడికి రాగానే అందరూ ప్లేస్లు ఎత్తుక్కుంటారు. ఏంటా ప్లేస్లు? మధ్యలో ఏ సపోర్ట్ లేకుండా కూర్చుకునే వాళ్ళు తక్కువ, గోడకు ఆనుకొని కూర్చునే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఆ రోజులు కష్టపడి నడవలు నొప్పి వచ్చేయండి, ఇప్పుడు వాక్యాన్ని ఏం వినగలం అని చెప్పి ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం కావాలి? సపోర్ట్ కావాలి. 2 బద్దలు కట్టుకుంటే సరిపోద్ది నడడానికి, అంతే కదండి. ఆ సపోర్ట్ కూర్చొని కొంతమంది ఇక ఎవరో చోటు ఇవ్వట్లేదని ఈ చోటు నాదని చెప్పి ఒక కుర్చీ ప్రజెంట్ చేస్తున్నట్టు చెప్పి, ఏమండి ఈ సహకారం ఈ కుర్చీ ఎవరట? మరియమ్మ గారట. అక్కడ కుర్చీ పెట్టి ఆ కుర్చీలో కూడా ఎవరు కూర్చుంటారు? ఆమె మరియమ్మ గారే కూర్చుంటుంది. మళ్ళీ ఇంకొకరు కూర్చుంటే బాగోదు. మరలా ఆమె కూర్చొని ఆ చెక్క మొత్తం అరిగిపోద్ది. ఎందుకు తీసుకొచ్చింది దయ్యం? కూర్చొని ఏం చేయాలి? నిద్రపోవాలంట. ఎప్పుడో విషయం చెప్తూ ఉంటాను నేను చాలాసార్లు, చాలామంది చెప్పుకుంటాను. ఏంటంటే మాట, ఒక ఆమె అయ్యగారు ప్రార్థన పెట్టండి, ప్రతి నెల మొదటి వారం మా ఇంటికడే ప్రార్థన జరగాలనేదట. ఎంత విశ్వాసం అండి ఓకే అని చెప్పి ఆమెను చూసి నేర్చుకోండి సహోదరులు మనలారా, సహోదరులు ఆమెను చూసి ఏంటి నేర్చుకునేది? మొదటి వారంలో మొదటి రోజు ఎవరింటికడ ప్రార్థన? ఆ ఇంటికడ ప్రార్థన. అందరట ఆమె చూసి ఇన్స్పైర్ అయిపోతున్నారట. మనం కూడా మన ఇంటికడ ప్రార్థన పెట్టించుకోవాలి. ఒకరోజు డౌట్ వచ్చిందంట అయ్యగారికి, ఎంతకు ఈమె ప్రతి నెల మొదటి వారం మొదటి రోజు అడుగుతుందని వీళ్ళు అడిగాడట. ఏంటమ్మా కారణం ఏంటి? ప్రతి నెల మొదటి వారం మొదటి రోజు మీ ఇంటికాడే పెడుతున్నావు అంటే అంటుందంట. అప్పుడే ఏమండి నెల అస్తమాను రోజు గొడ్లు కాడ చావిడి ఆ చాకిరి చేసి సరికి నిద్ర పడటం లేదు, మీరు ప్రార్థన పెట్టిన రోజు మాత్రం మంచిగా నిద్ర పడుతుంది అన్నదట. అప్పుడు అవి ఎందుకు పెట్టుకుంది? నిద్రపోవడానిక? చిచ్చి, నిజంగా దేవుడి దగ్గర నువ్వు నిద్రపోవాలనుకుంటే దేవుడు నిన్ను శాశ్వతమైన నిద్రలోనికి తీసుకెళ్ళిపోతాడు. భయపడాలి దేవుడికి. ఎందుకంటే ఇక్కడ రాశాడు న్యాయాధిపతి గ్రంథంలో, దేవుడు బాధపరుస్తాడట. ఇప్పుడు ఈ మాట ఎవరికి తెలిసిపోయింది? నయము గారికి తెలిసిపోయింది. దేవుడు బాధపరుస్తాడు. అందుకని నేను సమృద్ధి గల దానినై వెళ్ళాను, తిరిగి ఎలా వచ్చాను? లేమితో వచ్చాను. ఏమంటే నయోమి అలాగే అనుకుందా? అవును అలాగే అనుకుందా అని గ్యారంటీ అంటే చెప్పనా? నయోమి ఎంతమంది అత్తగారులకు ఇన్స్పిరేషన్ తెలుసా? ఏమండి అసలు దేవుడంటే తెలియని ఒక అన్యురాలైన రూతుని దేవుని మార్గంలో పెట్టిన ఘనత ఎవరికంటే నయోమికి ఉందండి. ఎందుకంటే నీ దేవుడు నా దేవుడు అని అంటుంది. ఎవరు అంటున్నారు ఈ మాట? రూతు గారు. నీ దేవుడు నా దేవుడు అన్నదంటే నీ దేవుడు ఇశ్రాయేలు దేవుడు నీ దేవుడు, మోయాబీయులు రాలైన నేను అన్యురాలను నా దేవునిగా మార్చేవు చూడు నయోమి గారు, అందుకే నేను వదలలేక నీతో వచ్చేస్తానంటుంది. ఎవరండి? రూతు. అందుకంటే మాదే తప్పు, మేమే తప్పు చేస్తుంటాం. ఎందుకంటే ఎక్కడే ఉంటే మా ఆయన గారు బ్రతికేవారు, ఎక్కడే ఉంటే నా పిల్లలు కూడా బ్రతికేవారు, ఎక్కడే ఉంటే మమ్మల్ని బ్రతికించే దేవుడు, మేమేం చేసి ఎక్కడ నుండి మరొక చోటకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మాకున్న కలిమి ఎలా మారిపోయింది? లేమిగా మారిపోయింది. అంటే ఇప్పుడు కలిమి లేమిగా మారుతుందా? మారుతుంది. కలిమిలో ఉంటే అందరూ నీ చుట్టే ఉంటారు. నువ్వు లేమిలోకి వస్తే ఎవరు నీ దగ్గరకు రారు, నీ ముఖం కూడా చూడరు. లాటరీలో ₹1,00,00,000 తగిలినానండి, ఎన్ని ఫోన్లు వచ్చేస్తాయండి, ఎంతమంది ఇంటికి వచ్చేస్తారండి. మీరు వినే ఉంటారు వార్త, క్లిప్ చూపిద్దాం అనుకున్నాను. కానీ ఒక అతను కౌన్ బరేగా కరోడ్పతి ప్రోగ్రాంలో 5 కోట్లు గెలుచుకున్నాడటండి. అమితాబ్ బచ్చన్ ప్రోగ్రాంలో. ఇది నిజం, 10 TV న్యూస్. 5 కోట్లు గెలుచుకున్నాడట. 5 కోట్లు మాత్రం ₹1,00,00,000 మొత్తాన్ని గెలుచుకున్నాడు. కరోడ్పతి ₹1,00,00,000 గెలుచుకున్నాడట. గెలుచుకున్న తర్వాత అతను నార్మల్గా ఒక ఉద్యోగం ₹18,000 ఉద్యోగం చేసే ఒక ఉద్యోగస్తుడు, నార్మల్ ఉద్యోగస్తుడు. ₹1,00,00,000 రాగానే ఇప్పుడు ఏమైపోయిందంటే ₹1,00,00,000 రాగానే ఇక అతను లైఫ్ స్టైల్ మారిపోయిందట. ఇక అందరూ అతను చుట్టే వచ్చేసారటండి. ఇక మనోడు మందు తాగటం, సిగరెట్లు తాగటం. ఏమండి ఇక అతను ఎంతవరకు వెళ్ళిపోయాడంటే సినిమా తీసేయాలి, నేను హీరోయిన్ అయిపోవాలని చెప్పి ఒక స్టోరీ కూడా రాసుకున్నారటండి. ఏం చేయండి నవ్వుతూ చిరునవ్వుతూ 50,000 సహాయం చేశాడంటే వచ్చిన వాళ్ళకి. ఏం చేయాలో ₹1,00,00,000 తెలియలేదు కదా మరి.
అలా చేసి ఎంతకాలం ఉంటాయండి 1 కోటి రూపాయలు? మళ్ళీ బిచ్చగాడైపోయాడండి. ఇప్పుడు అతని కలివి ఏమైపోయింది? లేవైపోయిందండి. మళ్ళీ చివరికి ఎక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు తెలుసా? అతను రాసుకున్న కథకి 20,000కి అమ్ముకున్నాడట. అతను మళ్ళీ తిరిగి 18,000 శాలరీకి ఉద్యోగంలో చేరిపోయాడట. ఇప్పుడు అతను అది ఒక కళ అనుకుండవచ్చు కదండి, నాకు వచ్చినది ఒక కళ అనుకోవచ్చు. అతని కలిమి లేమిగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? కలిమి లేమిగా ఎందుకు మారిపోయిందో చెప్పనా? కలిమిలో నుంచి లేములోకి తీసుకొచ్చేది దేవుడే. ఎందుకు తీసుకొస్తున్నాడు? తీసుకురావడానికి ఒక కారణం ఉందండి. హోషేయ గ్రంథం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియమైన దేవుని వర్లారా. తమ కలిమి కలిగిన కొలది ఏం చేశారట? సంపద ఎక్కువైపోతున్న కొలది ఏమైపోయిందట? అధిక పాపం చేశారట. అధిక పాపం. వారి ఘనతను నీచ స్థితికి మార్చుది. ఎవరు మారుస్తారట? దేవుడే మార్చేస్తాడట. విరవీగుతున్నావా? కార్లు ఉన్నవి, డబ్బులు ఉన్నవి, నా చుట్టూ అనేక మంది బలగ ఉన్నది, తర్వాత నాకు పదవి ఉన్నదని విరవీగుతున్నావా? నీకున్న కలిమితో పాపం చేస్తున్నావా? నీకున్న కలిమితో ఎదుటి వారిని దూషించి మాట్లాడుతున్నావా? నీకున్న కలిమితో కన్ను మిన్ను చూడకుండా ప్రవర్తిస్తున్నావా? నీకున్న కలిమితో కళ్ళు నెత్తికి ఎక్కినట్లుగా మాట్లాడుతున్నావా? అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీకున్న కలిమిని నేను తీసేస్తా అంటే. ఇప్పుడు కలిమి లేమిగా మార్చేది ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు దేవుడే. కలిమినిచ్చింది దేవుడే, ఇచ్చిన కలిమిని తీసేసింది కూడా దేవుడే. ఇంతకీ ఏం జరిగిందంటే, నీకు ఇవ్వబడిన కలిమితో నువ్వు దేవునిని మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి సన్నుతించాలి, దేవుని నామాన్ని నలుదిక్కులకు ప్రకటన చేయాలి. రోజును కుటుంబం మొత్తం కూర్చొని చేయగలుగుతుందంటే దేవునికి స్తోత్రం. ఈరోజు మేమంతా కలిసి భోజనం చేసావని ఎవరికి మహిమ చెల్లించాలి? దేవునికి మహిమ చెల్లించాలి. కానీ నువ్వేమంటావు తెలుసా? ఏవై కూర సూపర్, మసాలా వేసావు అదిరిపోయింది, ఆ చికెన్ ఉంది అసలు ఎక్కడ తెచ్చావు? అదిరిపో. చికెన్కి రుచిని పెట్టింది నేనురా నాయన. ఆ రుచిని తిని ఇప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. చేప సూపర్, అసలు చేప తలకాయ ఉంది, అసలు మామూలుగా లేదు. నీకు తలకాయలో గుజ్జు లేదు. ఎందుకని? ఎంత రుచికరమైన తల తినడానికి నాకు నోరులోకి పంపించాడే దేవుడు. మంచి చేపని పచ్చావు ప్రభు, మంచి చేపనిచ్చావు, స్తోత్రం. ఇలా చెబితే తండ్రి పొంగిపోడా? ఇలా చెబితే దేవుడు సంతోషించాడా? ఇప్పుడు నువ్వు ఈరోజు కేజీ చేపలే తెచ్చుకున్నావు, నువ్వు అలా స్తుతులు చెల్లిస్తూ ఉంటే నెలాస్తమానం చేపలు తింటావేమో. మొన్న వారం తెచ్చుకున్నానండి చేపలు, ఈరోజు అండి పచ్చడండి. ఎందుకు వచ్చింది? ఈరోజు డబ్బులు లేవండి అంటే లేమి వచ్చిందండి. ఎందుకు వచ్చింది లేమి? రోజు చేపలు వండుకొని ఏమైపోయిందట? లేమంటే రోజు మాంసం వండుకొని లేమి వచ్చేసిందట. ఏమండి, నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి, అందుకే నీకు కలిమినిచ్చాడు, అందుకే నీకు మంచి ఇచ్చాడు, అందుకే మంచి భాషనిచ్చాడు, అందుకే మంచి జ్ఞానం ఇచ్చాడు, అందుకే మంచి నీకు తెలివినిచ్చాడు. కానీ ఈరోజు ఎలా వాడుతున్నారు టాలెంట్? ఒకరు పాటలు బాగా పాడుతున్నారు అనుకోండి, అది నీ కలిమేగా. ఇప్పుడు ఆ పాటలు ఎవరి పాటలు పాడాలి? దేవుని పాటలు పాడాలి. కానీ ఏ పాటలు పాడుతున్నారండి? ఊ అంటావా, ఊ అంటావా? అందుకే నీకు స్వరం ఇచ్చింది ఒక మా అమ్మగారండి, చావు బతుకుల్లో ఉందండి, ఐసీయూలో ఉందండి. చూసి ఉంటారు కదా మీరు వాట్సాప్లో. ఏమనాలి? డాక్టర్ గారు నన్ను బతికించను అనాలి, లేదా దేవుడా నన్ను తీసుకెళ్ళిపోనాలి. కానీ ఆమె ఏమంటుంది? ఊ అంటావా ప్రభువా? ఒక ఆయన పాడితే ఏమంటుంది? ఊ అంటావా, ఊ అంటావా అన్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు దేవుడు నువ్వు అనొద్దు, ఊ అనొద్దు, కొద్దిసేపట్లో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. నీకు టాలెంట్ ఇచ్చింది ఎందుకు? ఆర్టిస్టువా? దేవుని వాక్యాలు గోళ్ళ మీదనే పాటలు బాగా పాడగలవా? దేవుని యొక్క వాక్యాలు ట్యూన్ చేసి అనేక మందికి పాటలు అంటే చౌకోసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ పాటల ద్వారా వాక్యం చెప్పు. మాటలు బాగా మాట్లాడగలవా? దేవుని పరిజ్ఞానం, వాక్య పరిజ్ఞానాన్ని నలుగురికి నీ మాటల చేత వినిపించు. నీకున్న టాలెంట్ నీ కలిమైతే ఆ కలిమితో దేవుని మహిమపరచకపోతే ఇప్పుడు నీకున్న కలిమిని ఏం చేస్తాడట? తీసేస్తాడు. అది కలిమి లేమిగా మారిపోద్ది.
అందుకే మరొక సందర్భం చెప్పాడు, చూద్దామండి. ఆదికాండం 19వ అధ్యాయం, లోతు గారి గురించి మాట్లాడుతున్నాడు అండి. ఆదికాండం 13వ అధ్యాయం చూద్దాం. ముందుగా లోతు అబ్రహాము మధ్య జరిగిన సంభాషణ, లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనంలో, లోతు పశువుల కాపరులకు అబ్రహాము గారు పశువుల కాపరులకు మధ్య కలహాలు వచ్చాయట. ఇక కలిసి ఉండడానికి అవకాశం లేదనుకున్నారు, విడిపోవడం బెటర్ అనుకున్నారు. ఇక విడిపోవడానికి ప్రాంతాలు ఎన్నుకోమన్నప్పుడు ఫస్ట్ చాయిస్ లోతు గారికి ఇచ్చాడు అబ్రహాం. అప్పుడు అబ్రహాం గారు లోతు గారికి ఇచ్చినప్పుడు లోతు ఏమంటున్నాడు చూడండి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా ఎలా ఉందో తెలుసా? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశము అయిండునట. అబ్బా ఎంత బాగుందో తెలుసా సొదొమ గొమొర్రా. ఇక లోతు చూపు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పడింది? ఆ పచ్చగా ఉన్న ప్రదేశం మీద పడిందట. చూడంగానే మనసుకు నచ్చేసిందంట లోతుకి. ఉంటే ఇక్కడ ఉండిపోదాం, ఇక్కడ గుడారాలు వేసుకుందాం, ఇక్కడ సిటీలు కట్టుకుందాం, పట్టణాలు కట్టుకుందాం అనుకున్నాడట. ఆ పచ్చగా ఉన్న భూభాగం అది కూడా ఎలా ఉందట? యెహోవా తోట వలె. ఏ తోట? ఏదైనా తోట ఉందో చూసారా? తోటలో నుంచి నదులు బయటికి రావటం, ఆ తోటలోని ఎంత అద్భుతమైన తోట, మనోహరమైన తోట. అలాంటి ప్రదేశం ఐగుప్తు దేశం కూడా అలాగే ఉందట. అలా ఉండేసరికి ఇప్పుడు లోతు మనసు ఎక్కడికి వెళ్ళిందంటే అక్కడికి వెళ్ళిపోయిందండి. కాబట్టి లోతు 11వ వచనం, తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను, అట్లు వారి ఒకరినొకరు వేరైపోయిర్రి. అబ్రహాం గారు, నేను ఇది వెన్నుకున్నాను, నేను ఇక్కడ ఉండిపోతాను, మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్ళిపోతాను అని వేరైపోయారట. వేరైపోయిన తర్వాత అబ్రహాం ఎక్కడ నివసించాడట? కనాలలో నివసించాడు. లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర ఏం చేశాడట? తన గుడారములు వేసుకొనును అన్నాడండి. అబ్బా, సొదొమలో సెటిల్ అయ్యాడండి. సొదొమ గొమొర్రాలు కదండి, ఆ పట్టణాలలో గుడారాలు మాత్రం సొదొమలో వేసాడట. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు? భూభాగం అయితే పచ్చకుంది, జనులు మాత్రం డేంజర్, ప్రమాదకరమైన వారు. తర్వాత అన్నాడు చూడండి, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై యుండిరి. అంటే ఈయన సెలక్షన్ ఎలా ఉందో తెలుసా? మేలు పండు చూడు మేడిమోయండు, మేడి పండు చూడు మేలుమోయండు, పొట్ట విప్పుచుండు పురుగులుండు. ఇప్పుడు ఈయనకి పైన మేలుమయ అన్నది ఏంటంటే సొదొమ గొమొర్రా, కానీ లోపలే ఉన్నారు పురుగులు. పట్టాయా వదలవు, పీల్చి విప్పిచేస్తాయి. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత గొయ్యి తీసి కప్పెట్టేసి ఏమంటే సమాధి చేసి మనం వచ్చేస్తాం కదా, అక్కడ పురుగులు ఆనందపడతాయండి. ఏంటో తెలుసా? ఈరోజు మాకు మంచి భోజనం దొరికాయని. ఆ భోజనం చూసామనుకోండి, మనం భోజనం చేయం, పురుగులు అంత బాగా తింటాయి. అప్పుడు అలాంటి పురుగులని ఇప్పుడు ఏమన్నా తెలుసా? సమాజంలో రక్తం పీల్చే జలగలు ఎవరట? మనుషులు. అదేంటండి రక్తం పీలుస్తాయి? అవును. ఏంటా రక్తం? నువ్వు చెమటోడ్చి సంపాదించని నీ కష్టం అంతా వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు, ఏమండి బారు వడ్డీ, చక్కెర వడ్డీ, వడ్డీలు వేసి మొత్తం లాగేసి నువ్వు అసలు కట్టలేదు, ఇంకేం కట్టావు? వడ్డీయే కట్టావు. అంటే ఇప్పుడు అర్థమేంటి? నీ రక్తాన్ని ఏం చేశాడు? పీల్చేసిన జలగలు ఉన్నారు, ఇలాగ కలిమిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏమి అనుభవించకుండా టప్పని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లేరంటారా? ఇప్పుడు కరోనాలో ఎవరు చచ్చిపోయారు? పేదలు చచ్చిపోయారా? కరోనాలో ఎక్కువ మంది లేచిపోయింది ఎవరో తెలుసా? బండి డబ్బులున్న వాళ్ళండి. ఎందుకు లేచిపోయారు? కలపరచాలి, కానీ వాళ్ళకి ధనమే 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 సర్వస్వం అనుకున్నారు. ఆ సర్వస్వం అనుకున్న ధనం వారిని రక్షించలేకుండా పోయింది. ఒక అతను కోటీశ్వరుడు విజయవాడలో కరోనాతో హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాడు. కోట్లు ఉన్నాయి, డాక్టర్లతో బేరవాడుకుంటున్నారు. ఏమని? నువ్వు నన్ను బ్రతికిస్తే నేను బెడ్ దిగిన వెంటనే మీకు ₹1,00,00,000 ఇస్తానన్నాడు. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. చూడ్డానికి భార్య రాలేదు, చూడ్డానికి పిల్లలు రాలేదు, కోట్లు ఉన్నాయి కదా. చివరికి శవం ఎలా సాగనంపారో తెలుసా? మున్సిపాలిటీ అంబులెన్స్లో వెళ్ళింది. పరిస్థితి నీకు నాకు మనకు రాకుండా ఉండాలంటే బ్రతికిచ్చిన దేవునికి ఎడల భయము భక్తి కలిగి లోబడి జీవించాలి. నీకెంతున్నా ఏమీ లేదనుకొని ఉన్నది దేవుని కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధపడు. బ్రతుకుతావు, చస్తే పరలోకం వస్తుంది. లేదా
ఇక్కడ బ్రతికినంత కాలం నా డబ్బులు ఎవడెత్తుకెళ్ళిపోతాడో, నా గురించి పక్కనోడు ఏమనుకుంటున్నాడో, నా సంపద ఎవరు వచ్చి అటాక్ చేస్తారో, నేను ఎలా చచ్చిపోతానో, భయం 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 భయంతో చచ్చిపోతావు. భయపడుతూ అగ్నిలో ఆత్మ కాలిపోవలసిన చోటికి వెళ్ళిపోతావు. లోతు గారు కూడా సెలక్షన్ చూడండి, పచ్చగా ఉంది, చాలా బాగుంది, ఇక్కడ ఉండిపోతారు అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళట? డేంజర్. ఎంత డేంజర్ అంటే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు వ్యభిచారం చేసే మనసు కలిగినంత డేంజర్ వాళ్ళు. అప్పుడు లోతు ఏం చేయాలి? దుష్టులే కాదు, దేవుని దృష్టికి బహు పాపులు. అర్జెంటుగా నా గుడారం సర్దేసి మరో ప్రాంతానికి వెళ్ళిపోలే. కానీ ఈయన ఏం చేశాడు? పేతురు గారు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును, అంటే అక్కడే ఉండి ఏం చేశాడు? ఈయన బాధపడ్డాడు కానీ బయటకు వచ్చాడా? బాధపడితే పోయండి, బోధపడదంటారు కదా. మరి బాధపడినప్పుడు ఈయనకి బోధపడాలి కదా. బోధపడితే మొత్తం అక్కడున్న అతను సంపద తీసుకుని బయటికి రావాలి కదా. కానీ ఈయన వచ్చాడా? అక్కడే ఉన్నాడంటే ఆ నీతిమంతుల మధ్య, పాపుల మధ్యనే ఉన్నాడు. కానీ ఇతను నీతిమంతుడు కదండి. నీతిమంతుల పక్షాన ఎవరుంటారు తెలుసా? దేవుడు ఉంటాడు. నీతిమంతుల పక్షమున ఉన్న దేవుడు లోతును విడిచిపెట్టకుండా ఆ అనీతిమంతులు, ఆ పాపుల మధ్య నుంచి విడిపించాలనుకున్నాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రా గూర్చిన మర్ర దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. లోతు అక్కడే ఉండే బాధపడ్డాడు. కానీ దేవుడు లోతును తప్పించాలనుకున్నాడు. కానీ ఆ సొదొమ ఆ గొమొర్రా చేరినప్పటికీ లోతు ఎంత కలిమి కలిగిన వాడు? పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పనివారు ఉన్నారా లేదా? అంత కలిమి కలిగి అక్కడ గుడారు వేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వారు చేసిన పాపానికి అగ్ని గంధకములను ఆకాశం నుండి దేవుడు కురిపించి సొదొమను గొమొర్రాని కాల్చేసాడండి. ఎంతగా కాల్చాడంటే నేల మొలకలు సహితం మలవనంతగా కాల్చేశాడు. కాల్చేసిన తర్వాత ఆ కాల్చే ముందు ఏమంటాడంటే, ఇదిగో నీ ప్రాణములను రక్షించుకోవడానికి మీరు ఎక్కడి నుంచి ఆ పర్వతమునకు పారిపోండి, కానీ పారిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడకన్నానంగానే, వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు కదా. చూస్తే ఏమవుతుందిలే అనుకుని తిరిగిందేమో ఎవరో? లోతు భార్య తిరిగింది. మనం కూడా అంతే కదండి. ఆ వైపుగా వెళ్ళకనంటే నేను ఆ వైపు వెళ్తా. ఏం చేస్తావు? వెళ్తే పోతావు. ఇది చెయ్యొద్దు, అదే చేస్తాడంటే పండు తినొద్దు అన్నారు. ఏం చేశారు? తిన్నారు. మీరు కూడా ఇది చేయొద్దు అంటే చేస్తావు. ఇప్పుడు చెయ్యొద్దు అనడానికి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అది చెయ్యరు అనాలి, అప్పుడు చేయడు. మందు తాగొద్దు అన్నాడు అనుకోండి, తాగుతా అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక వాటర్ తీసుకొచ్చి సీసా పెట్టి తాగరాని అనుకోండి, తాగను. అలా అనుకున్న వాళ్ళు మళ్ళీ పప్పులో కాలేసినట్టే, మీరే తాగమని ప్రోత్సహించారు కాబట్టి నేను తాగేసానండి అంటాడు. మళ్ళీ మనిషి ఎలా ఉంటాడండి? మనుషులు ఎలా ఉంటారో చెప్పంటారా? సింపుల్గా మాట్లాడేమనుకోండి వాగుడికాయ అంటారు, మాట్లాడలేదనుకోండి మూర్చోడు అంటారు. ఎవరైనా రాగానే భోజనం చేయమన్నారనుకోండి, డబ్బే వద్దన్నారు అనుకోండి, వీడికి మొహమాటం అంటారు. తినమానంగానే కంచం దగ్గర కూర్చొని తింటున్నాడు అనుకోండి, తిండిపోటు అంటారు. ఎలాంటి వాళ్ళండి మనుషులు? అటు తేడే ఇటు తేడా, చూసారా? అందుకని మనుషుల దగ్గర మనం బతకలేమండి. అందుకని ఎక్కడ ఉండాలి? యోహాను గారిలాగా అరణ్యంలో ఉండాలండి. ఆయనకి బిర్యానీ లేదు, ద్రాక్షరసం లేదు, రొట్టె లేదు, ఏమీ లేదు. ఆయనకి మిడతలంట, అడవి తేనేట. అందుకేనండి సర్పసంతానం అనగలిగాడండి. మన మనిషి మధ్యలో ఉన్నానుకోండి, ఈయన ఏమనుకుంటాడు ఏమంటే అని భయం, మొహమాటం కదండి. ఏదైనా పని చెప్పారనుకోండి, నేను చెయ్యను అనకుండా చెయ్యనంటే ఏమనుకుంటారో భయం. ఎలాంటి మనుషుల మధ్య ఉన్న మనం? దేవుని యందు భయం లేదు, దేవుని యందు భక్తులు లేనటువంటి మనుషుల మధ్య ఉన్నాం. ఎలాంటి సిచ్యువేషను ఆ రోజు లోతు గారికి కూడా వచ్చింది. భార్య వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక తన కుమారులను తీసుకొని లోతు సోయరుకు వచ్చాడు. దేవుడు రక్షించాడు. అబ్రహాం గారు మరణ బట్టి ఆ లోతును రక్షించాడు. విడిపోయినప్పటికీ అబ్రహాము లోతు మీద ఉన్న ప్రేమను తగ్గించుకోలేదు. ఇప్పుడు మనమైతే, మీరైతే విడిపోగానే వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదండి, వాడు చచ్చిపోతేనే మంచిదని కోరుకుంటామేమో. కానీ అబ్రహాం అలా కోరుకోలేదు. 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా? నువ్వు 10 మందిని నీతిమంతులు అంటున్నావు, అక్కడున్న వాళ్ళందరూ నీతిమంతులే, లోతు తప్ప కదండి. మొత్తం రక్షించాడు. రక్షించిన తర్వాత లోతు ఎక్కడికి వచ్చి నివాసించాడు తెలుసా? 30వ వచనం చదవండి. 30వ వచనం
19:30 19:30 ఆదికాండం 19:30 లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందున ఏం చేశారట? నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అంతకుముందు ఎక్కడ నివసించిరి? గుడారములో నివసించిరి. గుడారములో నివసించినటువంటి లోతు కుటుంబం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? గుహలోనికి వచ్చేసారు. కారణం కలిమి లేమిగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? వాళ్ళు దుర్మార్గులు, బహు పాపులని తెలిసినప్పుడు వెంటనే ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి కదా. షిఫ్ట్ చేయలేదు, అక్కడే ఉన్నాడు. నేను ఏదో సాధించేద్దాం అనుకున్నాడేమో. లోతు అలా అనుకున్నాడండి. కానీ అబ్రహాం గారు లోతులో ఉన్న నీతిమంతుడు, లోతు నీతిమంతుడు, అది జ్ఞాపకం చేసుకున్నాడండి. పాప జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించాడండి. కానీ గుడారంలో ఉండవలసిన వాడు గృహలోకి వచ్చాడు. మనకు అర్థం ఏంటంటే, మనకు అర్థమయ్యేలాగా బిల్డింగ్లో ఉన్నవాడు పూరు గుడిసెలోకి వచ్చాడని. కలిమి ఎలా మారిపోయింది? లేమిగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? దేవుని మాట విననందుకు. దేవుని మాట వినకపోతే నీకున్న స్థితి నుండి దేవుడి కిందకు పడేస్తాడు. నువ్వు దేవుని మాట వింటే స్థితిని పెంచుతాడా? అదే అనుకుంటున్నారు చాలామంది. ప్రభువా ఇల్లు ఆగిపోయింది, మరి ఇల్లు పూర్తి చేయాలి, నువ్వు మాత్రమే చేయగలవు. పాప పెళ్ళి ఆగిపోయింది, ఈ పెళ్ళి కావాలంటే నువ్వు మాత్రమే చేయగలవు. అంటే ప్రభు పెళ్ళిళ్ళు చేయడానికి, ఇల్లులు కట్టడానికి, నువ్వు అప్పులు చేస్తే అప్పులు తీర్చడానికా? ప్రకటనలు చూస్తే మరీ ఆశ్చర్యం, విడ్డూరంగా ఉంటాయి. కోర్టు సమస్యలా అంటాడండి. నువ్వు హత్య చేస్తే ఆయన వచ్చి ఏం చేస్తాడు? వకీలా? ఆయన నిజంగా వకీలే. ఏ విషయంలో? నువ్వు పాపం చేస్తే ఏమంటే ఇడిపించడానికి ఆయన వకీలు. మరి లోకంలో నువ్వు పాపం చేస్తే మళ్ళీ ఇంకా పాపం చేయని వినిపిస్తాడా? కోర్టు సమస్యలా, అప్పులా, ఏమండి రోగాల, ఇవన్నీ పనులని తీసాడు అనుకుందామండి. మళ్ళీ వస్తావా దేవుని దగ్గరికి? రాడు కదండి. ఆపద వస్తే దేవుడు గుర్తొస్తాడు, ఆదివారం వస్తే దేవుడు గుర్తొస్తాడు. ఆపద రానంత వరకు దేవుడు గుర్తుకురాడు, ఆదివారం రానంత వరకు కూడా దేవుడు గుర్తొస్తాడు. ఎవరైనా ఎవరికి దేవుడు గుర్తుకురాడు, ఎవరికి దేవుడు గుర్తుకురాడు. అలాంటప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి కలిమి? ఎందుకు ఇవ్వాలి నీకు? అందుకు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నువ్వు నా మాట వినట్లేదు, నువ్వు రోజు రోజుకి పాపం చేస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీకున్న కలిమంతా నేను తీసేస్తాను. నీ జీవితంలో ఇంకేం మిగిలిపోతుంది? లేమి మిగిలిపోతుంది. నీకు ఇచ్చాను కదా కలిమి. ఆ కలిమి నీకు ఎందుకు ఇచ్చాను తెలుసా? డబ్బు చూసి అతిశయపడమని కాదు, అందాన్ని చూసి ఆరాటపడమని కాదు. ఎందుకు ఇచ్చానో తెలుసా కలిమి? ఇందాక సహోదరు ఒక మాట చదివి వినిపించారు కదా, సుఖభోగముల యందు వాంఛ కలిగిన వానికి లేమి కలిగిరన్నాడు. నువ్వు సుఖం అనుభవించాలని నీకు కలిమితో నువ్వేం చేస్తున్నావు? సుఖము అనుభవించాలని ఎంతగా ప్రయాసపడుతున్నావో తెలుసా? ఎంతగా ప్రయాసపడుతున్నావో. పూర్వకాలం కొబ్బరి నూనె రాసుకునే వాళ్ళు ఏమంటే చక్కగా తలదూకునే వాళ్ళు. ఇప్పుడు ఆ కొబ్బరి నూనె ప్లేస్లో ఇంకేదో కెమికల్ వచ్చింది, ఆ తలదూకునే దువ్వులో ఏదో దువ్వును వచ్చింది, దానికే పేరు పెట్టే బ్యూటీ పార్లర్. 30 రూపాయలతో అయిపోయే తలదూకోవటం 300 రూపాయలకి వెళ్ళింది. ఇప్పుడు ఏమొచ్చింది? నీకున్న కలిమి నువ్వు రాసుకున్న కొబ్బరి నూనెతో నీ జుట్టు గట్టి పడుతుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి రాసుకున్న ఆయిల్తో మాత్రం జుట్టు అంతా ఊడిపోతుంది. అయితే బాధపడక ఇగ్గుంది అంటాడు, మళ్ళీ దానికి ఒక 5,000 అంటాడు. ఎన్నున్నాయండి మనిషిని పాడు చేయడానికి. ఒకప్పుడు చక్కగా బారు చొక్కాయలు ఏమండి లూజు ప్యాంట్లు వేసుకునేవాళ్ళు కదండి. ఇప్పుడు ప్యాంట్లు ఎన్ని రకాలు? బూట్ కట్ అంట, పెన్సిల్ కట్ అంట, ఏమంటే జీన్ ప్యాంట్ అంట, కాటన్ జీన్ అంట, ఎన్ని రకాలండి. ప్యాంటు రేటు చూసావా? మళ్ళీ షాపింగ్లోకి అడిగి పెట్టవా షాపులోకి. ఎందుకు? నీ గుణకలమంతా ఏమైపోయింది? ఇప్పుడు లేమి. పండగ వస్తే 50,000 రూపాయలు ఖర్చు కదండి. ఎప్పుడైనా 50,000 ఖర్చు పెట్టి సువార్త ప్రకటించారా? 50,000 ఖర్చు పెట్టి పేదలకు భోజనం పెట్టి వాక్యం చెప్పారా? చేయనప్పుడు నీకెందుకు వాళ్ళ కలిమి? అందుకే డిసైడ్ అయిపోయాడు. నీ కలిమి పెరుగుతుందా? నీకు కలిమి విస్తరిస్తుందా? నువ్వు పరలోకానికి రావన్నాడు. లోకసువార్త 12:15. లోకసువార్త 12:15. లోకసువార్త 12:15 త్వరగా ముగించుకున్నాడు. ఒకరి కలిమి విస్తరించుడు చేత వాని జీవమునకు మూలం కాదు. పాత నిబంధనలు కలిమిచ్చింది ఆయనే. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నీకు కలిమి విస్తరించకూడదు. ఎందుకంటే విస్తరిస్తే నువ్వు మాట వినవు, నువ్వు నా దగ్గరకు రావు.
విస్తరించిందా? బిజీ 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 బిజీ. ఫోన్ చేసావు అనుకోండి, ఎన్ని పనులండి, ఈ పనులు నేను రాలేనండి. ఎక్కడికి? దేవుని దగ్గరికి. అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉండి డాక్టర్ గారు బ్రతికించనప్పుడు నేను చేసిందంతా చేశాను, నీకు దేవునిదై అన్నప్పుడు, అయ్యగారు నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఏమని చేయమంటావు? అయ్యా త్వరగా తీసుకెళ్ళిపోతే పెట్టులో పెడితే టైం అయిపోతుంది అనాలి. ఎందుకంటే బాగున్నప్పుడు ఏ రోజు దేవుని దగ్గరకు వచ్చావా? భార్య గుడికి వెళ్తుంటే ఎందుకు వెళ్ళేవే అని చెప్పి జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టిన భర్తలు లేరా? స్త్రీలేనండి చర్చిల్లో ఉండేది, పురుషులు ఉంటారు ఎవరైనా? ఉండరండి. ఇది నిజమండి. స్వార్థ సభల్లో కూడా ఎక్కువ ఉండేది ఎవరో తెలుసా? స్త్రీలేనండి. ఏమన్నంటే వాళ్ళు బలహీనలు కట్టాలి కదండి, అంతకాలు వచ్చేస్తారండి గుడికి. బలహీన కట్టాల. అందుకనేమో వాళ్ళ మనసులు మారుతాయి. ఇక్కడ రాగానే మనసులు మారుతాయి, ఇంటికి వెళ్ళగానే మనసులు మారిపోతాయి. మళ్ళీ ఇక్కడ కూర్చున్నంతసేపు ఎంత చక్కగా వింటారు తెలుసండి. అక్కలో చెల్లెళ్ళు బాగా వింటారండి. ఇంటికి వెళ్ళాక భర్త తాగొచ్చాడో చూడండి ఒక రూపం ఉంటుందండి. ఇక్కడ ఉన్నదంతా ఏమైపోయింది? భర్తను మార్చుకోవాలంటే ఏం చేయమన్నాడు? సత్క్రియ చేత నీ భర్తను ఏం చేయమన్నాడు? దేవుని మార్గంలోనికి తెచ్చుకోమన్నాడు. కానీ ఇక్కడ ఇన్ని మాటలు ఉంటుందండి. ఇక నుంచి నేను కరెక్ట్గా వెళ్తాను, నా భర్త బట్టలు ఓపికతో ఉంటాను, నా భర్తను మార్చుకుంటాను అనుకోండి. ఇంటికి వెళ్ళాక ఆయన వచ్చాక ఏం కూర ఉండేవు, వంకాయ అన్నదనుకోండి, వంకాయ తలకాయ ఎందుకు అనలేదంటాడు, అంతే. ఈయన తలబలికి వద్దే. అలాంటి వాళ్ళు ఉన్నారండి. అలా ఉండబట్టే నువ్వు గుడికి వెళ్ళొద్దు. గుడికి వెళ్ళావా నీకు విడాకులు ఇచ్చేస్తాను. వెళ్ళి ఎన్ని కుటుంబాలు పతనం అయిపోయి తెలుసా? నీకు డబ్బు ఎక్కువైపోతే ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు, నీ డబ్బు ఎక్కువైపోతా చుట్టాలు ఎక్కువైపోతాయి, నీ డబ్బు ఎక్కువైపోతే నీ పనులు ఎక్కువైపోతాయి, నీకు డబ్బు ఎక్కువైపోతే కలివి ఎక్కువైపోతాయి. ఆ వాటిని చూసుకోవడమే పని ఎక్కువైపోద్ది. ఒకరోజు నాకు జాన్సన్ గారు ఆయన జీవితంలోకి సందర్భం చెప్పాడండి. వాళ్ళప్పుడు బోట్లు వేటకి వెళ్ళేటప్పుడు వైజాగ్ వెళ్ళేవాడట ఆయన. ఈరోజు అవన్నీ వదిలేసాడండి. ఎంత చక్క వాక్యం చెప్పాడండి ఆయన. ఎందుకు వదిలేసాడు? వదలబట్టి దేవుని మీద మనసు పెట్టాడు. ఒకప్పుడు నేను జాబ్ చేశాను లెక్చరర్గా. అక్కడికి వెళ్ళాలి, ఇటు రావాలి, అటు వెళ్ళాలి, ఇటు రావాలి ఆలోచించాను. ప్రభు సేవ మంచిదా, ప్రభుత్వం సేవ మంచిదా, లోక సేవ మంచిదా అనుకున్నాను. దేవుని సేవ మంచిది, ఎందుకంటే కాసేపు దేవుని వాక్యం బాగా చదువుకోవచ్చు. లోతుల్లోనికి వెళ్ళొచ్చు అనుకున్నాడు. ఎగ వదిలేశాను. బ్రతికించలేడా? దేవుడు బ్రతికిస్తాడు. ఎందుకు బ్రతికించలేడు? ఆకాశ పక్షులు చూడు, విత్తవు కొయ్యో, కొట్టలో కూర్చుకోనవు, కానీ వాటిని దేవుడు బ్రతికించట్లేదా? మరి వాటికంటే మనం శ్రేష్ఠులు అన్నప్పుడు ఆయన బ్రతికించలేడా? ఏమంటే బ్రతకడానికి కలిమ అవసరం లేదు, లేమున్నా చాలు బ్రతికేయచ్చు. అలా ఒక ఆమె బ్రతికింది. లోకసువార్త 21వ అధ్యాయం చూడండి. లోకసువార్త 21వ అధ్యాయం 3వ వచనం. లోకసువార్త 21వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడండి? వేద విధవరాలు కానిక పెట్టలు ఏమేసిందట? వేద విధవరాలు అందరికంటే ఎందుకు ఏమేసిందామా? తన లేమిలో ఉన్నది ఏంటా లేమి? 2 గాసులు. ఆమె జీవనం అట. అంటే కలిమిలో నువ్వు దేవుని పని చేయాలని నీ కలిమినిస్తే, కలిమిలో నువ్వు దేవుని పనికి చేయకపోగా చేయకూడని అనేక పాడు పనులు చేస్తున్నావు. అందుకే దేవుడు నీకున్న కలిమిని ఎలా మార్చేశాడు? లేమిగా మార్చాడు. ఇప్పుడు లేమిలో ఏం చేయమన్నాడు? లేమిలో కూడా దేవుని పని చేయమన్నాడు. అప్పుడు నువ్వు అంటావు, కలిమిలోనే చేయలేకపోయాను, ఉన్నప్పుడే చేయలేకపోయాను, ఇక లేనప్పుడు నేనేమి చేయగలను. అప్పుడు పెద్ద జేబులా తీసి నా జేబులు ఏమన్నాయండి? ఏమీ లేవండి అంటావు. పిచ్చోడ. ఎలాగనాలి? ఎందుకంటే ఒక వస్తువు విలువ ఉన్నప్పుడు తెలుస్తుందా, లేనప్పుడు తెలుస్తుందా? లేనప్పుడే తెలుస్తుంది. కలిమిలో ఉన్నప్పుడు దేవుని విలువ నీకు ఎలాగో తెలియలేదు. ఇప్పుడు దేవుని విలువ నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఏ స్థితిలో తెలుస్తుంది? కలిమిలోనే తెలుస్తుంది. లేమిలోనే తెలుస్తుంది. నీ బాధలో ఉన్నప్పుడే దేవుని విలువ తెలుస్తుంది. నీ దుఃఖంలో ఉన్నప్పుడే దేవుని విలువ. నిన్నెవరు ఆదుకోలేనప్పుడు నిన్ను ఆదుకునేవాడు ఎవరని తెలుస్తుంది? దేవుడని తెలుస్తుంది. అందుకే కలిమిలో నుంచి లేమిలోకి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఈ స్థితిలో దేవుడు బాగా అర్థమైపోతాడండి. అందుకే భేద విధవరాలకు బాగా అర్థమైపోయాడండి. అర్థమైపోయాడు కాబట్టే 2 కాసులు ఎవరికి వేసేసిందండి? దేవునికి వేసేసింది. ఎందుకు వేసేసింది? ఆమెకు ఎవరు అర్థమైపోయారు? దేవుడు అర్థమైపోయాడు. నేను లేమిలో కూడా దేవుణ్ణి మహిమపరచాలి, నేను లేమిలోనే దేవుని మహిమపరచాలి. అప్పుడే దేవుని విలువ అర్థమైపోతుంది. అప్పుడే దేవుని కోసం నిలబడతాం. ఏమండి ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారండి, ఇదిగో తీసుకో అంటామండి. లేనప్పుడే సహాయం చేయాలండి. దాన్ని ఏమంటారు తెలుసా? త్యాగం అంటారు. ఉన్నప్పుడు ఇస్తే ఆవిడకు ఉంది కాబట్టి, అతనికి ఉంది కాబట్టి ఇచ్చాడు, అతనికి ఉంది కాబట్టి సహాయం చేశాడు, ఉంది కాబట్టి అందరికీ దానం చేస్తున్నాడు. ఇప్పుడు అసలు సహాయం చేయాలంటే ఏ స్థితిలో ఉండి చేయాలి?
మనకు లేని స్థితిలో మనకు కలిగి ఉన్న దానిలోనే ఒక రూపాయి ఉందంటే మన చుట్టుపక్కల వారికి సహాయం చేసుకుంటూ వెళ్తాను అనుకోండి, ఏమండి అతనికి ఏమీ లేకపోయినా అతని దాతృత్వం చూడండి ఎంత బాగుందండి. అంటే ఇప్పుడు కలిమిలో నుంచి లేమిలోనికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? కలిమిలో ఎలాగో నువ్వు దేవుని మహిమపరచలేదు, లేమిలోనైనప్పుడు ఎవరిని మహిమపరచాలి? దేవునిని మహిమపరచాలి. ఆ మహిమపరచడానికి ఈరోజు జోసెఫ్ తమ్ముడు కుటుంబం ఈ కూటాన్ని పెట్టారు. ఉండి కాదు, లేములో నుండి పెట్టారు. అది నాకు తెలుసు. అతను చెప్పాడండి. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు పడిన బాధ చూసారా? ఎంత బాధ, ఆల్మోస్ట్ చనిపోతారు అనుకున్నారు, దేవునికి వదిలేశారు. ఈరోజు ఎంత మహాసభ జరగాలండి. ఇప్పుడు ఆయన బ్రతికుండాలా చచ్చిపోవాలా? చనిపోతే జ్ఞాపకార్థ కోటం, అది వేరే టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఏ టాపిక్ కావాలి? నీకు లేకపోయినా నువ్వు ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలి. అయ్యా మరి లేకపోతే ఎలా చేస్తావు? నువ్వు లేకపోయినా దేవుని పని చేయాలని ఆశ నీకుంటే నువ్వు దేవుణ్ణి ఆనుకున్నట్టు. దేవుణ్ణి ఆనుకొని ఉంటే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలగవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైనను ఉండదు. లేమి కలిగిన వారే దేవుణ్ణి ఆశ్రయిస్తారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మేలు ఎందుకు చేస్తాడు? ఆ లేమిలో ఉన్న నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి, సమాజానికి ఆయన గురించి చెప్పడానికి నిలబెడతాడు. అట్టి ధన్యత మీ అందరికీ రావాలి. మీరు ఆనుకోనవలసింది దేవుణ్ణి, మీరు ఆశ్రయించవలసింది దేవుణ్ణి. మనుషుల చేతుల వైపులు చూడకండి, మనుషులను గురిపెట్టకండి, మనుషుల వైపు లక్ష్య పెట్టకండి. బ్రతికిచ్చిన దేవుని వైపు లక్ష్యం ఉంచండి. ఆయన చెప్పిన పని చేయడానికి ఇష్టపడండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎవరన్నా అనుకున్నా, మనల్ని తిట్టుకున్నా డోంట్ కేర్. ఎందుకంటే నేను వెళ్ళవలసింది పరలోకం, నేను చూడవలసింది దేవుణ్ణి. వీళ్ళందరూ నాకు ఆటంకాలు కలిగించే అవరోధాలు అనుకొని నువ్వు ఒక్కొక్క అడుగు క్రీస్తు మార్గంలో ముందుకు వేసుకెళ్తూ ఉంటే నిన్ను సత్యానికి స్తంభంగా దేవుడు నిలబెడతాడు. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచవలసింది ఏ స్థితిలో? ఉన్న స్థితిలోనా? లేని స్థితిలోనా? లేని స్థితిలోనే. ఏమంటే లేని స్థితిలో మహిమపరిస్తేనే దేవునికి చాలా ఆనందం. అందుకే కలిమి లేమిగా మారుతుంది. మరి ఈరోజు ఆస్తులు ఇచ్చేస్తారు, ఐశ్వర్యాలు ఇచ్చేస్తారు అనకన్నా ఇచ్చాడు అనుకోండి, నువ్వు దేవుని దగ్గరకు వస్తావా? రావు. అందుకే ఒకరిని కలిమి విస్తరించడు జీవానికి మూలం కాదన్నాడు. వద్దు, మీరు దేవుణ్ణి అడగకూడనిది ఏంటంటే నాకు కలిమిని దయచేయమని మీరు అడగొద్దు. మరి ఏమడగాలి? నేను చచ్చిపోతే నిన్ను చూడాలయ్యా, నేను బ్రతుకున్నంతకాలం నన్ను నేను కాపాడుకొని నిన్ను సమాజానికి చూపాలయ్యా, అట్టి జ్ఞానం ఇవ్వండి అయ్యా, అట్టి తెలివిని దయచేయండి అయ్యా, అట్టి సామర్థ్యం నాకు ఇవ్వండి అయ్యా అని నువ్వు నిత్యం అడిగితే నీకు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అని కొద్దు ఉంటుందా? ఉండదు. ప్రపంచం అంతా ఎందుకు చెడిపోయిందంటే అన్నము, పానము, వస్త్రము, ఈ మూడు చాలనుకుంటే గొడవలు లేవు, ఈ మూడు చాలనుకుంటే హత్యలు లేవు, ఈ మూడు చాలనుకుంటే పోరాటాలు లేవు. ఈ మూడిటి కంటే ఇంకా ఏదో కావాలనుకున్నారు కాబట్టి ప్రపంచం ఇలా తలకిందలైపోయింది. అందుకే సహోదరులు చెప్పారు కదా, అన్నపాన వస్త్రములు కలిగి తృప్తితో జీవిద్దాం. పరలోకమందున్న దేవుణ్ణి చేరుకున్నట్టుకు ఈ భూమి మీద ప్రయాసపడదాం. నీకోసం నువ్వు ఆలోచించుకో, నీకు బ్రతికిచ్చిన దేవుని కోసం ఆలోచించు. అప్పుడు ఆయన నీ గురించి పట్టించుకుంటాడు. ఆయన్ని నీ వైపుకి తిప్పుకో, నీ వైపుకి తిప్పుకోవాలంటే నీ ఉన్న స్థితిలో నుండి దేవుని ఘనపరిచే కార్యక్రమాలు ప్రారంభించు. ఇలాంటి సభలు, సువార్త కూటములు, కరపత్రాలు అందించడం, నీకున్న స్థితిలో నుండే దేవుణ్ణి ఘనపరిస్తే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, మరణించిన తర్వాత నిత్యరాజ్యానికి చేర్చుకుంటాడు. ఇట్టి స్థితి మీ అందరికీ కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కలిమి లేముగా మారుతుంది. అర్థమైంది అనుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, కలిమి లేమిగా మారుతుందా అనే ఒక విశేషమైన సంగతి మీరు తెలియజేశారు. కలిమిలో మిమ్మల్ని మహిమపరచాలి, మహిమపరచడం లేదు. లేములోనైనా మహిమపరిస్తే మీరు ఆనందిస్తారు. అందుకు మీ పిల్లలు సిద్ధపడ్డారు. గంట నోకరాజు గారి కుటుంబం
నీ కుమారునికి ఆరోగ్యమునిచ్చారు, సజీవుల లెక్కలో ఉంచి మా మధ్య నిలబెట్టారు. ఆయనకున్న ఇంకా ఏమైనా అనారోగ్యం కలిగి ఉంటే స్వస్థపరిచి మంచి తెలివినివ్వండి, జ్ఞానమునివ్వండి, సిద్ధపాటు కలిగి మిమ్మల్ని చూడాలన్న ఆశతో బ్రతికే అవకాశం ఇవ్వండి. తల్లిగారిని, కుటుంబ సభ్యులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంతగా ఘనంగా ఈ సభ జరిగించడానికి వారి పడిన కష్టం వృధా కాకుండాన్నట్లు చెప్పబడిన మాటలు మీ పిల్లల హృదయంలో భద్రపరిచి ఫలింప చేయమని కోరుకుంటూ, నా ముందు చెప్పిన జాన్సన్ గారికి కూడా ఆయన ఆరోగ్యాలు అనుగ్రహించండి, ఇంకా ముందుకు నడిపించండి. ఎవరైనా అనుకున్న సత్యాన్ని స్థాపించే యోధులుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిలబడి నాయన మీరు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేవారు ఉండడానికి సహాయం తెచ్చామని, వచ్చిన వారందరినీ కాచి కాపాడండి, దీవించండి. ఎత్తబడిన వర్తమానాలు నిష్ప్రయోజనం కాకున్నట్లు మీ పిల్లల హృదయాలలో భద్రపరిచి ఫలింప చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి నాయన ఆయన ఆరోగ్యాలు అనుగ్రహించమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. కలిమి లేమిగా మారుతుందా అనే ఆలోచనాత్మక మన అంశాన్ని మరి ఏలూరులో పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు నాన్నబాబు గారి ద్వారా విన్నామండి. మరి ఆయనకు మనందరి తరపున కాకినాడలో సేవ చేస్తున్నటువంటి దేవుని బిడ్డల తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబం మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు మరి భోజనం ఏర్పాట్లు చేసింది కనుక ఎవరు వెళ్ళిపోకుండా దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తాం. అలాగే ఆశీర్వాదం ప్రార్థన తీసుకొని మనం ముగించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రకటన అండి. పెద్దాపురం వన్డే మీటింగ్, మనిషి జన్మకు కారణం తల్లిదండ్రుల దేవుడా. ముఖ్య వాక్యోపదేశకులు జీవన్ గారు, కాకినాడ సిబిటి ప్రిన్సిపాల్. స్థలం పెద్దాపురం, ఎస్కేకేఎం కాలేజీ రోడ్డు, కొండైపేట. తేదీ ఆదివారం 24వ తేదీ ఏప్రిల్ వచ్చే నెల అండి. వచ్చే నెల 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు సభ జరుగుతుంది. దయచేసి నోట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా మనం చేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. మరి ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తూ మరి ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం. మరి రామచంద్రపురంలో మరి సేవ చేస్తున్నటువంటి సీన్ గారు మరి ముగింపు ప్రార్థన అలాగే ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దామండి. ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇగో తండ్రి, కాకినాడ మహాపట్నంలో ఈరోజు సాయంత్రం యొక్క మీ మాటలు వినిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇగో తండ్రి, కలిమి లేమిగా మారుతుందన్న వాక్యాన్ని తండ్రి మా సహోదరులు నాన్నబాబు గారి ద్వారా వాక్యాన్ని వినిపించారు తండ్రి. విన్నవారు ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా ఆ మాటల ప్రకారంగా వారు జీవించి మీరున్న ఆ లోకం వచ్చే భాగ్యాన్ని వారికి మనం కోరుకుంటున్నా తండ్రి. తండ్రి, ఎంత మహాకార్యక్రమాన్ని జరిపించిన కుటుంబాన్ని దీవించండి. వారు చేసిన మేరకి వారికి సంతోషాలు చెల్లిస్తూ అనేక కార్యక్రమాలు ఇలాంటి ఎన్ని గ్రామాల్లో తెలిగించడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా వారు జీవించటకు కృప అనుగ్రహించి మనం కోరుకుంటున్నాం తండ్రి. ఇగో తండ్రి, మేము భూమి మీద ఉన్నంత వరకు కూడా మీ ఎడల భయభక్తులు కలిగి మీ ఎడల మీ ఉన్నతమైన నామాన్ని ప్రకటించుటకు మమ్మల్ని వాడుకున్నటకు మమ్మల్ని కృప అనుగ్రహించి మనం కోరుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి ఆత్మ నన్ను సహాసం మనకును దేవుని పనిచేసిన మీ సదా కుమారులకు సదాకాలం తోడుండు గాక. ఆమేన్. అందరం ఓకే అండి. మరి ప్రార్థించినటువంటి మరి దైవ సేవకులకు సభ తరపున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి దయచేసి త్వరగా మరి టైం చాలా అయింది. 10:30 కౌంటర్లు పెట్టి త్వరగా అందరికీ వచ్చిన వారందరికీ భోజనాలు మీరు క్రమంగా వడ్డించాలని మనం చేస్తున్నాను. అలాగే మరి సేవకులకు మరి వేదిక వద్దకు భోజనం తెచ్చి వారికి వడ్డించవలసిందిగా మనం చేస్తున్నాను. ఒక ఇద్దరు బిడ్డలు వచ్చి మరి వేదిక మీద ఉన్నటువంటి సేవకులందరికీ భోజనాలు మీరు దగ్గరుండి వడ్డించవలసిందిగా మనం చేస్తున్నాను. స్త్రీలకు ఒక కౌంటర్, అలాగే పురుషులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి వారికి భోజనం సిద్ధపరచవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే భోజనం చేసి
త్వరగా మీ గృహాలకు చేరవచ్చిందిగా కోరుకుంటున్నాండి. నీతిమంతులే 10 మంది ఉన్నా ఆ పట్టణం కాపాడడా. దానియేలు నోవాహు యోబే ఈ ముగ్గురు ఉన్నా ఆ దేశాన్ని కాపాడడా. నువ్వు ప్రార్థించిన నీ మాట వినడా. ఆ దేవుని ఉగ్రతకు మనిషి నిలువగలడా. వచ్చింది తెగులు నీ పాపానికి బదులు. వచ్చింది తెగులు దైవ ద్రోహానికి బదులు. ఆ దేవుడు లేడు, సృష్టి చెయ్యలేదు. ఈ సృష్టి దానికదే పుట్టిందన్నావు. శ్రమశక్తి ఉంటే బ్రతకొచ్చన్నావు. పండించే రైతులకే జై కొట్టన్నావు. దేవుని ప్రకటిస్తుంటే వద్దంటున్నావు. క్షమించే దేవుడంటే దూషిస్తున్నావు. నలుదిక్కులు అరికడిగే గదిలోనే నిన్ను పెడితే ఆ దేవుని ఉగ్రత నీ భయపడవా. ప్రతి జీవిని తింటున్నా దేవుడు లేడంటే అతి చిన్న ఈ జీవితో నిన్ను చంపడా. మారిపోతే ఆ దేవుడు క్షమించడా. మారనంటే మరణాలేగా. నీతిమంతులే 10 మంది ఉన్నా ఆ పట్టణం కాపాడడా. దానియేలు నోవాహు యోబే ఈ ముగ్గురు ఉన్నా ఆ దేశాన్ని కాపాడడా. నువ్వు ప్రార్థించిన నీ మాట వినడా. ఆ దేవుని ఉగ్రతకు మనిషి నిలువగలడా. వచ్చింది తెగులు నీ పాపానికి బదులు. వచ్చింది తెగులు దైవ ద్రోహానికి బదులు. రక్షించే రక్షకుని నమ్మొద్దన్నావు. నేనే రక్షకుడని ప్రజలకు చెప్పావు. ఆ దేవుడు ఎవరని ఫరోయే అన్నాడు. తెగుళ్ళు రప్పించి దేవుడే అన్నాడు. కాపాడే దేవుడిని కాటేశావు. అన్ని ప్రక్కలరి కట్టి మాటేశాడు. ఆ దేవుని కాదంటే అధిపతిని నీవంటే దేవునిపై తిరగబడితే ప్రమాదమే. క్రైస్తవులను హింసిస్తే ఆ రక్తం మొర పెడితే ప్రతి దేశం పరిస్థితి భయంకరమే.
ఇకనైనా మారాలిగా, మారనంటే శ్మశానమేగా. నీతిమంతులే 10 మంది ఉన్నా ఆ పట్టణం కాపాడడా. దానియేలు, నోవాహు, యోబే ఈ 3 ఉన్నా ఆ దేశాన్ని కాపాడడా. నువ్వు ప్రార్థించిన నీ మాట వినడా, ఆ దేవుని ఉగ్రతకు మనిషి నిలువగలడా. వచ్చింది తెగులు నీ పాపానికి బదులు, వచ్చింది తెగులు దైవ ద్రోహానికి బదులు. Seti, wake up! Seti! Seti! Seti!